వైల్డ్ కార్డ్ వెళ్తారా? నా అంత వైల్డ్ పర్సన్ లేడు కాబట్టి వైల్డ్ కార్డ్ పంపిస్తే మళ్ళీ వెళ్తా. ఏం మార్చుకుంటారు? కనకర్రాలు గురకరాలు కుప్పటి దొరుకుతాయి. డైమండ్స్ ఆర్ వెరీ రేర్, ప్రెషియస్, సో ఎక్కువ దొరకవు. సో ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్. అతనిలో తప్పు ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు అక్కడ చెప్పడం కుదరదు. ఇప్పుడు చెప్తాను. ఒక థర్డ్ పర్సన్ మనం అడ్రస్ చేసేటప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే తప్పు ఏంటి? మరి నాగార్జున గారు ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తి, ఒక హోస్ట్, బిగ్ బాస్ సీజన్ హోస్ట్, ఆయన ముందు కాలు వేసుకొని కూర్చోవడం అక్కడ లేదా రెస్పెక్ట్? పుష్ప సినిమా మీరు బ్యాన్ చేస్తారా? పుష్ప సినిమాకి కాకి సంబంధం లేదండి. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలోనే అది పట్టించుకుంటారు ఇవన్నీ. బిగ్ బాస్ వెళ్ళక ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఫుల్ గుండున్నప్పుడు తీసేసారు. గాగుల్స్ పెట్టుకొని వచ్చే వాళ్ళు కాదు, అంత ఇది మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు గాగుల్స్ అవన్నీ ఎందుకు? కళ్ళు కలకలు ఏమైనా ఉన్నాయి? మీకు ఇన్ఫెక్షన్ అంటుతుందేమో అని, లేకపోతే మీలో ఉన్న తేజస్ చూడలేనని చెప్పి కాదు. ఎందుకు బ్రో? బాగుందా? ఇప్పుడు చెప్తావా? ఈ మధ్య కాలంలో గుండ్ అంకుల్ బాడీ షేమింగ్ కాదంట కదా. ఇక నేను బాడీ షేమింగ్ కాదంటే నేను చాలా మాట్లాడగలను. శివ మీకు తెలుసో లేదో, ఇదే హరీష్ ఇక్కడ ఉండే వాళ్ళు కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది చెప్తున్నా కదా. ఎవరన్నా గుండెలో పెట్టుకుంటా, గుండు మీదకి ఎక్కి డాన్స్ చేయించుకోను. మరి మీరు గుండు అనుకున్నారు? గుండు మీద కంటే ఇలాంటి విషయాల్లోనే పట్టించుకొని మిగతా విషయాల్లో నవ్వులు పాలయ్యారు. ఏ విషయం నవ్వులు పాలయ్యారు? ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చిందంటే నవ్వులు పాలవుతారు. ఎట్లా నవ్వులు పాలవుతారు? నవ్వులు పాలవకపోతే మీకు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వక ముందు మరి దమ్ముంటే మాట్లాడి సమాధానం కూడా వినే కెపాసిటీ ఉండాలి. శివ ఇంటరప్ట్ చేస్తే మొదలు పెడితే మీకన్నా నేను బాగా ఇంటరప్ట్ చేయగలను. అర్థం కాలా? ఇఫ్ యూ మేక్ నాయిస్, ఇఫ్ యూ షౌట్, ఐ విల్ రోర్. అర్థం కాలా? మీరు ఓనర్స్కి ఉన్నప్పుడు టెనెంట్స్కి ఫుడ్ విషయంలో ఉన్నప్పుడు మీరు అవి తీసుకుని వెళ్ళడము, ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళడము, ఫుడ్ వద్దన్నా కూడా ఇలా చేయడం, ఏదైనా కాన్సిక్వెన్సెస్ నేను తీసుకుంటా అనడం, అంటే ఇలాంటివన్నీ ఏదైనా సింపతి కోసం ట్రై చేశారా? అయితే డొక్కా సీతమ్మ గారు సింపతి కోసం చేశారా? అన్నా క్యాంటీన్స్ ఏదైతే రన్ అవుతున్నాయో సింపతి కోసం చేసే సంబంధం కలిగాను. బిగ్ బాస్ హౌస్లో మిమ్మల్ని ఎందుకో హరీష్ గారు కెమెరాస్ కోసం నటిస్తున్నారు అని అనిపిస్తుంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ పాస్ చేస్తాను. నేను ఆయనకి తనుజాతో ఏమైనా ఎఫైర్ ఉందని అన్నాను? అనలా కదా. నేను రాబోయే కాదు, రాబోయే టైం ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా అన్నారు, హౌస్లో ఇచ్చారు. ఎంత తేడా వచ్చినా బయటకు వచ్చాక ఒక ప్రెస్ మీట్ లో ఒక ఆమె గుండంకులు అనగానే ఆమె బండా అని అన్నారు. అది రెస్పెక్ట్ అండి? ఆఫ్ కోర్స్. ఇప్పుడు మిమ్మల్ని లోపల హౌస్ లో అలా అన్నారు అని అడిగిన ఆమెని ఎవరు అనలేదు కదా. ఆమెకి మీరు బండా, సోడా బుడ్డి కలగలు ఆ టైప్. నేనల్లా, మీరు అన్నారు శివ. మరి ఎలా ఉంది ఇది? వినలేకపోతే మరి షుగర్ అనుకుంటా. నాకు షుగర్ లేదు, ప్రెసిడెంట్ దేవుడు దేవ లేదు, పొగరు ఎక్కువ. అదే సారీ, జోక్, క్రాస్ కోసం వాడి. అది నాకు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మీ హైజీన్ గురించి మీతో మాట్లాడారు. లైక్ ఏంటి ఆ ఇష్యూ ఏంటి? ఆవిడ అరే దీనికి మించి జారరు అనుకున్నప్పుడల్లా నోరు జారుతున్నాను. అవును, నోరు జారుతారు, దిగ జారుతుంటారు. అంటే ఇదే సంజయ్ గారు మీ పుష్టి కూడా అన్నారా? ఇదే అన్నారు. ఇది కూడా పూత ఒక దేవుడా. నాగార్జున గారు మిమ్మల్ని అన్నిసార్లు లత్కోరు అంటే మీ ఫీలింగ్ ఎందుకు? తప్పు చేస్తున్నారండి. నాగార్జున గారిని ఎందుకు ఏమనలేదు? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్. అతను మనతో ఉన్నాడు. ఆయనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ బిగ్ బాస్ తన జర్నీ ఈ 4 వారాలు ఎలా నడిచింది, ఎలా గడిచింది, ఎన్ని ఘట్టాలను దాటుకొని వచ్చారు, అసలు కంటెస్టెంట్లు అందరూ కరెక్ట్గా ఉన్నారా లేదా మాస్క్ ఆల్ తీసుకున్నారా, ఇలాంటివి మనకు తెలియని విషయాలు ఈయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ హరీష్, హరీష్ గారు. ఆర్ మాస్క్ మ్యాన్, ఆర్ హరీష్, ఆర్ నిజమైన మాస్క్ వేసుకున్న హరీష్ అని అన్న ఏమని పిలవాలి మిమ్మల్ని? మీరు ఎన్నన్నా అన్నిటికీ సరిగ్గా సమాధానం ఇచ్చేస్తా. ఎందుకంటే బీ ఫియర్లెస్, స్ట్రాంగ్. నేను ఏదైతే ఉందో అదే హుడీస్ నేను కొనుక్కున్నా. అంటే వేసుకోవడం వేరు,
కొటేషన్లు, మోటివేషన్లు అది అన్నీ లోపల యేసుకోవడం ఉన్నది వేరు. బయటకి మీ అందరికి కనపడాలి కదా! యాక్షన్స్ రూపంలో కనపడితే అట్‌లీస్ట్ వర్డింగ్ రూపంలో కనపడతది కదా! అహా! అంటే మనం చేసేది ఎవరికీ కనపడాల్సిన అంటే అవసరం ఏం లేదు. కాదు ఉంటేనే వచ్చేది. ఉందంటారు. ఉంది. చూసారు గదా! ఇంకా చూస్తారు ముందు ముందు. ఓకే. నేను ఇంట్రో చెప్తున్నప్పుడు ఒక ఒక సారీ మాట పాపం హాయ్ చెప్పలేదు. ఏ హాయ్. హాయ్ హాయ్. కమ్ ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్. బ్రింగ్ ఇట్ ఆన్. బ్రింగ్ ఇట్ ఆన్. కమ్ ఆన్. నేను ఇంట్రొడక్షన్ చెప్తున్నప్పుడు హ్మ్. మనతో ఉన్న అతను హరీష్ అన్న. హ్మ్. అతను అని అన్నా. హ్మ్. ఏమన్నా ప్రాబ్లమా? అంటే అదే చెప్తున్నా గదా! మీరు అతనని పిలవండి, ఏదన్నా పిలవండి ఓకేనా? హ్మ్. తర్వాత నేననేవి గూడా తీసుకునే కెపాసిటీలో మీరుండాలి. ఓకే. డన్. అదే చెప్పా గదా! మీరు ఒక మెట్టు దిగజారినప్పుడు హ్మ్. నేను జారుడు బల్లలాగా ఇంకా కింద జారుతా. కానీ అదేంటంటే ఆ డెకోరం మెయింటైన్ చేయాలి కాబట్టి నేనిప్పుడు లైఫ్‌లో నేర్చుకుందేంటంటే పరిణితి అంటాం గదా! హ్మ్. ఓకే. అదేంటంటే ఎవ్రి లైఫ్ మ్యాటర్స్. హ్మ్. మర్యాద ఇవ్వండి, హ్మ్. మర్యాద పుచ్చుకోండి. హ్మ్. అందుకని మీరు అని అందరూ సంబోధిస్తున్నారు. నన్ను నువ్వనే ఏకవచనం సంబోధించిన వాళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. నాకన్నా వయసులో చాలా పెద్దోళ్ళు ఉండాలి. లేకపోతే నేనంటే చాలా అమితమైన ప్రేమ ఉండాలి. హ్మ్. ఆ ర్యాపో రిలేషన్, ఫ్రెండ్‌షిప్ ఉండాలి. ఓకే. అయన్నీ లేనప్పుడు ఆ! మీరు అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది రిలేషన్. ఓకే. నువ్వు అంటే కొంతమందికి నచ్చుతది. కొంతమందికి నచ్చదు. హ్మ్. యాహ్! ఐ విల్ యాక్సెప్ట్. ఎందుకంటే నేను అలాంటి పర్సన్స్‌ని చూసాను. హ్మ్. లైక్ అమ్మాయిలు కొంతమంది నువ్వు అంటే ఫీల్ అయ్యే అమ్మాయిలున్నారు. కానీ అబ్బాయిలకి నువ్వు అంటే ఫీల్ అయ్యే అబ్బాయిలని నేనెప్పుడు చూడలేదు. నేనెప్పుడు కలవలేదు. హ్మ్. ఫస్ట్ టైమ్ మిమ్మల్ని కలుస్తున్నా. హ్మ్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అతను, అతనిలో తప్పేంటో నాకర్థం కాల. వారు ఇప్పుడు ఇప్పుడు మీరు ప్రాబ్లమ్ ఏమైపోయిందంటే, హ్మ్. ఇప్పుడు అక్కడ చెప్పడం కుదరదు. ఇప్పుడు చెప్తాను. ఒక థర్డ్ పర్సన్ మనం అడ్రెస్ చేసేటప్పుడు, హ్మ్. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చదువుకొని పూర్తిగా తెలుగు రావట్లేదు, హిందీ రావట్లేదు, ఇంగ్లీష్ వచ్చి సావట్లేదు. ఏది వచ్చి సావట్లేదు. క్లారిటీ ఉండట్ల. హ్మ్. వారు, హ్మ్. ఆయన హ్మ్. అర్థం కాలా? హ్మ్. అతను అగైన్ మళ్ళీ ఏకవచనం. హ్మ్. ఇప్పుడు ఏం తెలుసా? అంత సీరియస్ కాంటెక్స్ట్ కూడా ఇప్పుడు అబ్జర్వ్ హ్మ్. నేను ఆ బౌండరీస్ మెయింటైన్ చేస్తున్నట్టు వెరీ కాన్షియస్‌గా ఉంటాను. అవునా హ్మ్. హ్మ్. కాదా? హ్మ్. అది మనం కూడా మెయింటైన్ చేస్తే చాలా బావుంటది. అది చెప్పట్లాగా హ్మ్. డిగ్నిటీయా? డర్టీయా? హ్మ్. అది మన కాల్. హ్మ్. నేను డిగ్నిటీగా ఉందామని ట్రై చేస్తున్నా. హ్మ్. ఇంకోటి మీరని సంబంధించి మాట్లాడితే నేను ఉదాహరణ చెప్తా. హ్మ్. ఈ 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళటానికి నిజమైన కారకులు ఎవరైతే ఉన్నారో, హ్మ్. ఆయన పేరు జగన్‌మోహన్ రెడ్డి. హ్మ్. ఆయన మా తమ్ముడు కొలీగ్. హ్మ్. నాకు రూమ్‌మేట్. హ్మ్. 2007, 8, 9 ఐ థింక్ హ్మ్. హ్మ్. అప్రాక్సిమేట్‌లీ. అప్పటి నుంచి నాకంత చనువుండి నాకు రూమ్‌మేట్ అయినా గూడా ఏ రోజు కూడా నువ్వనేది రాలేదు. హ్మ్. జగన్ మీరు ఇవాళ రోజుకి కూడా. హ్మ్. అలానే నువ్వని మాట్లాడే ఫ్రెండ్స్ నాకు కొంతమందున్నారు ఏకవచనంతో. హ్మ్. తప్పులేదు చెప్పలే కదా! ఆ ఇప్పుడు, రిలేషన్ ర్యాపో. ఇప్పుడు ఆయన పేరు మోహన్ రెడ్డి. జగన్‌మోహన్ రెడ్డి. మీరని పిలుస్తా ఇవాళ కూడా. ఆయన జగన్‌మోహన్ రెడ్డి అని ఎలా అయితే అన్నారో, హ్మ్. అతను జగన్‌మోహన్ రెడ్డి. హ్మ్. తప్పేంటి? అది ఏమైపోయిందంటే చెప్పలా కొంతమందికి మీద అభిమానం, గౌరవం ఉన్నా గూడా మీరు దగ్గర ఉండిపోతే కొంతమంది నువ్వు వరకెళ్తది. యాహ్! అండ్ ఇంకొకటి నాకు ఇది చెప్పేటప్పుడు ఒక చిన్న క్లారిటీ ఇచ్చారు. ఆహ్, మీరనండి హ్మ్. పర్లేదు. హ్మ్. కానీ నేను అనాల్సొస్తది హ్మ్. అని అన్నారు కదా! హ్మ్. అంటే అది క్లారిటీ ముందే ఎందుకు ఇవ్వలేదు? అగ్ని పరీక్షలు ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చా కదా! ఏమని? అరే! అసలు ఫస్ట్ నుంచి డే 1 నుంచి అందరికి క్లారిటీ ఉంది. ఏమని? అతన్లు గూడా అరే! అనొద్దనా? అసలు ఫార్మ్ రాసినప్పుడు ఫార్మ్‌లో గూడా ఉంది కదా! ఆ! అంటే ఇప్పుడు అప్పుడేం చేయాలంటే నేను ఒక పెద్ద ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ తెలుగు ఏదైతే ఉందో హ్మ్. పెద్ద హ్మ్. బాల శిక్ష, చిన్న బాల శిక్ష, మధ్య బాల శిక్ష అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి ఆ! ఈ అక్షరాలు మొత్తం మాల మొత్తం తయారు చేసి ఇవ్వాలి. ఆ! ఆ! అంత టైం లేదు గదా! శివ ఓహ్! చెప్పండి మీరు. యాహ్! సో, కాబట్టి ఆ మర్యాదపూర్వకమైన మాటలు అది మీరు మాట్లాడితే హ్మ్. బావుంటదని నేను కోరుకుంటున్నా. అది చెప్పట్లా డిగ్నిటీ అండ్ డర్టీ. ఓకే. అండ్ ఇంకో విషయం చెప్పాలి. ఒక గొప్పాయన, పెద్దాయన మన ఇండస్ట్రీకి 2 కళ్ళులో ఒక కళ్ళాయన. హ్మ్. బ్రదర్ ఎలా ఉన్నారు మీరు? హ్మ్. చూసారు కదా! ఆ! చూడు. అవునా? కాదా? హ్మ్. ఆదర్శంగా తీసుకుని చాలా మంది ఉంటారు కదా! హ్మ్. సో, అలా కొంతమంది పెద్ద పెద్ద దిగ్గజాలను చూసినప్పుడు మనం కూడా ఏంటంటే ఒక డెకోరం మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో హ్మ్. లైఫ్‌లో నేర్చుకున్న లెసన్స్ హ్మ్. ఎవ్రి లైఫ్ మ్యాటర్స్. ప్రతి జీవి కూడా ఇంపార్టెంటే. హ్మ్. చిన్న అని, పెద్ద అని కాకుండా మీరు అని సంబోధించి మాట్లాడితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది రిలేషన్. బావుంది బ్రో. హ్మ్. మీరు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి, ఇంత రెస్పెక్ట్ కోసం మాట్లాడుతున్నారు కదా! హ్మ్. మరి 'నాగార్జున' గారు ఇండస్ట్రీలో ఒక పెద్ద హ్మ్. వ్యక్తి. హ్మ్. ఒక హోస్ట్ 'బిగ్ హ్మ్. బాస్' సీజన్‌కి హ్మ్. హోస్ట్. ఆయన ముందు కాలేసుకొని కూర్చోవడం అది రెస్పెక్ట్ అంటే అక్కడ లేదా రెస్పెక్ట్? 'పుష్ప' సినిమా మీరు బ్యాన్ చేసారా? 'పుష్ప' సినిమాకి నాకు సంబంధం లేదండి బ్రో. అదే ఇప్పుడు చాలా మీకు అర్థమైపోయిందా మ్యాటరు? నేను మీ మీకు పాయింట్. అర్థమైంది కదా మ్యాటరు. నేనన్న పాయింట్ నేను ఏంటంటే డైలాగ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా! అహా! నాకర్థమైంది. నేనన్న పాయింట్ మీది. శి అంటే శివ అది కూడా ఇప్పుడు చెప్తా. నా నోరు ఆహ్, నా ఆహ్, ఇష్టం నేను షి ఏదైనా నో, అంటానని నో కూడా శివ అనొచ్చు. అక్కడ చూడాలి మీరు. సోఫా మీద కూర్చున్నప్పుడు మీరు కూడా హౌస్‌లో ఉండొచ్చారు కదా! ఆ! ఆ! సోఫా మీద కూర్చున్నప్పుడు హ్మ్. ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్‌లలో హ్మ్. చాలా ప్లేస్ కన్‌స్ట్రెయింట్ ఉంటది. హ్మ్. ఒక ఎడ్జ్‌లో కూర్చోవాల్సి వస్తది. మీరు సుమన్ శెట్టి గారిని చూస్తే పాపం చాలా ఎడ్జ్‌లో కూర్చొనుంటారు. హ్మ్. 2 నాకొక మెడికల్ కండిషన్ ఉంది. హ్మ్. ఓకే. హ్మ్. మీకు తెలుసో లేదో నాకు సర్జరీ అయిన తర్వాత నుంచి నా కాలు కింద కన్నా కూడా పైన ఇంక్లినేషన్‌లో ఉండాలి. హ్మ్. సో, ఈ 2 రీజన్స్. హ్మ్. 3 నేను ఇంకొకటి కూర్చునే కంఫర్ట్ బేస్ చేసుకొని కూర్చుట. హ్మ్. డిస్‌రెస్పెక్ట్ అనేది హ్మ్. లోపల మనసులో ఏ మూలన కూడా ఉండదు నాకు.
అందరికన్నా ముందు సార్ రాగానే ఫస్ట్ లేచి నుంచునే వాళ్ళు వింటారు. కాబట్టి మీరు పాత ఫుటేజ్ ఎక్కడైనా సరే ఏ వీకెండ్ ఎపిసోడ్ ఓపెన్ చేసి చూడండి. తక్కువ నా కాలు కండిషన్ బాగోపోయినా నొప్పి ఉన్న ఫస్ట్ లేచి ఆ గౌరవం, మర్యాద, ఆ అభిమానం, ప్రేమ అనేది నా మాటల్లో, నా చేతల్లో కనబడుతుంది. అక్కడ వేరు రీజన్స్ వల్ల మనం కూర్చున్నప్పుడు డ్రెస్ లేకపోతే కంఫర్ట్ వల్ల అలా కూర్చునే తప్ప అసలు కాలేజ్ కూర్చుంటాం అనేది మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలోనే అది పట్టించుకుంటారు ఇవన్నీ. అభివృద్ధి చెందిన దేశాల్లో కాలేజ్ కూర్చున్నావా, అలా కూర్చున్నా, ఇలా కూర్చున్నా పట్టించుకోరు. వెరీ సివిలైజ్డ్ అండ్ వెరీ డెవలప్డ్ కంట్రీస్. సింపుల్ లాజిక్. మీరే డెవలప్ అవ్వలేదు, ఇంకా వాళ్ళ గురించి డెవలప్ అయ్యాను అతనంటేనే మీరు తప్పు అంటున్నారు. అక్కడేమో అతనేంటి అదే కాలేజ్ కూర్చుంటాం చాలా బాగుంటుంది. అంటే అక్కడ ఇంగ్లీష్ లో మామూలు డైరెక్ట్ గా ఎఫ్ వర్డ్స్ వాడతారు. అలాంటి వర్డ్స్ అంత డెవలప్ అయింది. అతనంటేనే ప్రతి ప్రాంతంలోంచి ఉన్న బ్యూటీ తీసుకోవాలి, అవునా కదా? మంచిగా తీసుకోవాలి. సో మంచిగా తీసుకున్నా కాబట్టి ఎఫ్ అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేయట్లా. ఫారెన్ నుంచి ఎఫ్ తీసుకోవట్లా. ఓకేనా? సివిలైజేషన్ ఎలా ఉంటుంది అక్కడ, సివిలైజ్ ఎలా ఉంటుంది అక్కడ అన్నోన్ పర్సన్స్ కూడా హాయ్ చెప్పుకుంటారు, మంచిగా మాట్లాడుకుంటారు, జస్ట్ ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటారు. మీకు ఒక విషయం చెప్పనా సార్, మీరు అడిగారు కదా ఇందాక మీ కెమెరామ్యాన్ వచ్చి కెమెరా హెల్ప్ చేస్తున్నా, ఎవరున్నా సరే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నేను ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటానో ప్రతి ఒక్కరిని ఎలా పలకరిస్తానో నాకు తెలుసు. సింపుల్. ఓకే, నాకు దాని నుంచి అడగాలని ఉంది. అదే నేను మీ ప్రెస్ మీట్ చూసినప్పటి నుంచి నేను అడగాలనుకుంటున్నాను. అరే మీరు ఇప్పటి నుంచి అడగలేకపోతున్నారండి శివ, ఎందుకు వణుకుతున్నారా తొణుకుతున్నారా అని అనుకుంటున్నా, అడగాలి మీరు. కమాన్ బ్రో, ఇప్పుడే స్టార్ట్ చేసాం, అప్పుడే వణుకుడు. నాకు ఫస్ట్ బాల్ నుంచి యార్కర్లు బౌన్సర్లు ఇష్టపడతాను శివ, నేను సిక్స్ కొడతాను రెడీగా ఉంటాను. నేను ఫస్ట్ డిఫెన్స్ ఆడతాను అనుకుంటారేమో, అవుట్ అయిపోతారు. పిచ్ హిట్టర్ నేను, పిచ్చి ఉంటుంది హిట్టింగ్. మీరు ఈ ఇంటర్వ్యూస్ అంటే లైక్ బిగ్ బాస్ వెళ్ళక ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు మీరు మిమ్మల్ని ఇది తీసేశారు, అంటే ఫుల్ గుండు ఉన్నప్పుడు తీసేశారు. గాగుల్స్ పెట్టుకొని వచ్చేవాళ్ళు కాదు, అంత ఇది మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు గాగుల్స్ అవన్నీ ఎందుకు, కళ్ళు కలకలు ఏమైనా ఉన్నాయా? మీకు ఇన్ఫెక్షన్ అంటుతుందేమో అని, లేకపోతే మీలో నా తేజస్ చూడలేనని చెప్పి కాదు. ఎందుకు బ్రో? బాగుందా? ఇప్పుడు చెప్తా, వాస్తవం చెప్తా. నేను వచ్చినప్పటి నుంచి యాక్చువల్గా నాకు కొన్ని ఫిజికల్ కండిషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం లేక మీడియాకి గౌరవించి రెస్పెక్ట్ ఇచ్చి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఇస్తాను, నిద్ర లేకపోయినా కళ్ళు బాగాలేదని చెప్పి పెట్టుకున్నాను. ఫస్ట్ రీజన్ స్టైల్ ఫ్యాక్టర్ తో లాగా కొట్టుకొచ్చేస్తున్నాను. అడిగారు కాబట్టి నేను అడిగిన పాయింట్ కాదు కానీ కింద వచ్చిన కామెంట్స్. అరే నేను కామెంట్స్ అడిగే చెప్పే ప్రతి బ్రదర్కి నేను చెప్పేస్తాను. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ మీరు అడిగింది ఏంటి? నాకు స్పెట్స్ చెప్పాను కదా, ఇది నేను చెప్తున్నా. ఇది ఒక మేనరిజం లాగా మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే క్యారీ చేస్తూ ఉన్నారు కొన్ని రోజుల నుంచి. ప్లస్ ఈ మధ్య కాలంలో గుండ్ అంకుల్ బాడీ షేమింగ్ కాదంట కదా. ఇక నేను బాడీ షేమింగ్ కాదంటే నేను చాలా మాట్లాడగలను శివ, మీకు తెలుసో లేదో. ఇదే హరిత హరీష్ కాకుండా, హృదయ మానవ్ కాకుండా ఒక 10-20 సంవత్సరాల కింద అయితే ఎదుటి బాడీ షేమింగ్ చేసే లోపల నేను మొత్తం సోల్ షేమింగ్ చేసేవాడిని. సోల్ అని తెలుసు కదా, అంతరాత్మ కూడా షేమ్ చేసేవాడు, పప్పి షేమ్ అయిపోయేవాళ్ళు. కానీ దానివల్ల ఒక మనిషి ఎలా ఎఫెక్ట్ అవుతాడు, పర్సనాలిటీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది, డెవలప్మెంట్ అవ్వకుండా మనిషి లైఫ్ ఎలా స్పాయిల్ అవుతారు నేను ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అని తెలుసుకున్నాను. కాబట్టి ఆ పరిణితి వచ్చింది కాబట్టి ఎవరిని అనట్లేదు. అది నాకు ఒక సెకండ్ పట్టదు శివ. హెయిర్ తీయడానికి 2 సెకండ్లు కదా, ఎదుటి పప్పిషం చేయడానికి 1 సెకండ్ పడుతుంది కదా, చేయట్లేదు. అందుకే మర్యాద ఇస్తున్నాను నేను. అందుకే మీరు అని కూడా సంబోధించడం కొన్ని సంవత్సరాల నుంచి మొదలు పెట్టాను నేను. ఇప్పుడు మీరు ఈ హుడీ వేసుకోవడానికి రీజన్ మిమ్మల్ని అలా పిలుస్తున్నారు అని, ఆబ్వియస్గా అదొక రీజన్, అదొక వన్ ఆఫ్ ద రీజన్. ఇంకోటి స్టైల్ ఫ్యాక్టర్, ఒక మేనరిజం మెయింటైన్ చేస్తున్నా. మీరు నమ్ముతారు, ఇందాక మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఛానల్లో ఆటోలో నేను వస్తున్నా, ఒక పక్క నుంచి ఒక అతను వెళ్తూ కూడా మాస్క్ మ్యాన్ కదా, వా వాళ్ళు గుర్తుపెట్టారు, థ్యాంక్ యూ అన్న. సో ఒక బాడీలో లుక్ వచ్చేసింది కాబట్టి అదొక రీజన్ కూడా కారణం. అది మీ బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నేనే. కెమెరా. మరి బిగ్ బాస్ హౌస్ లో నా వాటర్ బాటిల్ హెచ్హెచ్ అని రాసి ఉంటుంది. ఓకే, మీకు 3 చెప్పానా? వావ్ సూపర్. ఓకే, మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అని అర్థమవుతుంది మీరు చెప్పిన ఆన్సర్ లో. మరి మీకు ఎందుకు బ్రో బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ అందరు మీకు స్టాండ్ తీసుకోవాలి? ప్రియా దగ్గర అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అదే చూసారు శివ, ఇలాంటి దోగ్లాపన ఉంటాం సొసైటీలో ఉంటేనే ప్రాబ్లం. స్టాండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కోసం తీసుకుంటారా? ఉన్నావా శివ, ఒక మాట అడుగుతున్నా, మీరు నార్మల్ గా మాట్లాడతారు, మీతో మంచిగా మాట్లాడతారు కొంతమంది. శివ నేను మిమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్. నేను మీ బెస్ట్ ఫ్రెండ్ కాదు, నేను బయట వెళ్తున్నా, నన్ను ఎవడో వచ్చి పొడిచి వెళ్ళిపోయాడు, మీరు వచ్చి సపోర్ట్ తీసుకుని స్టాండ్ తీసుకుంటే బెస్ట్ ఫ్రెండ్ అయితేనే కాపాడతారా? లేదు, అలాగే లేదు, మిమ్మల్ని నేను కాపాడతాను, అది హ్యూమానిటీ. దాన్ని ఏమంటారు? స్టాండ్ అంటారు, దాన్ని అంటారు. కొంతమంది హెల్ప్ చేస్తారు, కొంతమంది. సరే ఓకే, నా విషయంలో పొడవడం కాదు, ఎవరో తప్పు చేశాడు, స్టాండ్ తీసుకుంటారా తీసుకోరా?
తప్పుంటే తప్పని అది చెప్తా. పర్సనాలిటీ. మనిషి యొక్క పర్సనాలిటీ అక్కడే బయటపడుతది. హ్మ్. నేనేం తెలుసా? అదే అంటున్నా మీ పర్సనాలిటీ నేను అదే చెప్తున్నా. అదే అంటున్నా. మీరు అదే అందరితో శివ. మంచిగుంటున్నారు. వాళ్ళనే నామినేట్ ఇదిగో చేస్తున్నారు. మన చెల్లైతేనే పక్కన ఆ! ఎవడైనా కామెంట్ చేస్తే రెస్పాండ్ అవుతాను. ఆ! మన చెల్లి కాకపోతే రెస్పాండ్ అవ్వను అని అంటాం చూసావా? ఆ! అది వాళ్ళ పర్సనాలిటీ బయటపడతాయి. నా విషయం ఏం తెలుసా? ఆ! నా చెల్లి అయినా అవ్వకపోయినా, ఆ! నా ఫ్రెండ్ అయినా అవ్వకపోయినా, ఆ! నా శత్రువు అయినా సరే హ్మ్. నేను స్టాండ్ తీసుకోవాల్సినప్పుడు స్టాండ్ తీసుకుంటా. దట్స్ మై క్యారెక్టర్ అండ్ మై పర్సనాలిటీ. అంటే మీలాగా అందరూ ఉండలేరు కదా! అందుకే కదా నేను డిఫరెంట్ అంటున్నాను. ఆ! మరి మీలాగా ఉండమంటారు కొంతమందిని. ఎవరు? మీరే. ఒకటి చెప్తున్నా. హ్మ్. రైట్, రాంగ్ పక్షాన నిలబడాలి. హ్మ్. నేను రైట్ ఏదైతే ఉందో దాని పక్కన నేను నిలబడమని మీరు అడుగుతున్నాను. నిల్చుంటారు. హ్మ్. వాళ్ళలా నిల్చోరు. అందుకే అర్థమైపోయింది. కానీ మీరు ఆళ్ళు తప్పని నామినేట్ ఇప్పుడు అందుకే చేస్తారు కదా చెప్తున్నాను వాళ్ళనే. కదా! ఎన్నో సంవత్సరాలు వాళ్ళ సెలబ్రిటీస్ అయ్యి, వాళ్ళకి ఎంతో స్టార్డమ్ ఉండి, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పీఆర్‌ల వల్ల హ్మ్. వచ్చే ఓట్లు. హ్మ్. అర్థమైందా? వాళ్ళ లుక్స్ వల్ల. హ్మ్. నాకేం పీఆర్ లేదు, ఎటువంటి కొలాబరేషన్ లేదు. ఎవ్వరిని నోరు తెరిసి ఓటేయమని కూడా అడగలేదు. హ్మ్. అగ్ని పరీక్షలో ఫార్మాట్‌లో ఒక్కసారి అది తప్పదనుకున్నప్పుడు అడిగాను తప్ప, హ్మ్. ఎవ్వరిని అడగల. మా ఫాదర్‌ని కూడా ఓటేయొద్దని చెప్పన్నా. హ్మ్. దట్ ఈస్ మై క్యారెక్టర్. ఓకే. బట్ అయినా ఎందుకు ఓటేస్తున్నారు తెలుసా? హ్మ్. ఇదే క్యారెక్టర్ కాబట్టి నేను స్టాండ్ తీసుకునే విధానం, హ్మ్. నేను పాయింట్స్ పెట్టే విధానం, నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్, జెన్యూన్, ప్యూర్ హార్ట్. యాహ్! పియూఆర్‌ఈ. హ్మ్. పూర్ హార్ట్ కాదు. హ్మ్. అర్థం కాలా? హ్మ్. సో, దిస్ ఈస్ మీ. నేను చెప్తున్నా కదా! కంకర్రాలు, గురకరాలు కుప్పటి దొరుకుతాయి. హ్మ్. డైమండ్స్ ఆర్ వెరీ రేర్, హ్మ్. ప్రెషియస్. హ్మ్. సో, ఎక్కువ దొరకవు. సో, హ్మ్. ఐ యామ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకే. అంతే సింపుల్. మీరు అదే ఏదైతే ఈ పాయింట్ అన్నారో, నేను ఓటు వెయ్యండి అని అడగనని ఏదైతే అన్నారో, లైక్ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారా? ఓటు అడగకండి జనాల్ని? ఇంట్లో వాళ్ళంటే? అంటే మీ ఆ ఇంట్లో వాళ్ళు. క్వెషన్ అంటే క్వెషన్ చాలా కరెక్ట్‌గా ఉంటే మీ ఎవరని మీ స్పెసిఫిక్. వైఫ్ గారికి గాని, ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ చేసే వాళ్ళకి గాని ఓటెయ్యండి అని ఎవరిని జనాల్ని అడగకండి అని చెప్పారా? నేను ఇంట్లోంచి ఎళ్ళే వరకు హ్మ్. నేను ఎవ్వరిని ఓటేయమని అడగలా. హ్మ్. ఓటేయమని అడగద్దని కూడా చెప్పా. చెప్పారా? ఇంట్లోంచి ఎళ్ళే వరకు. మరి హౌస్‌లో తర్వాత ఉన్నప్పుడు? బయట అది చెప్తున్నా కదే. హ్మ్. నేను ఇంట్లోకెళ్ళిపోయిన తర్వాత బయట ఏం జరిగినా నాకు తెలీదు. హ్మ్. మరి ఓట్ ఫర్ మీ అని పెట్టారు మీ ఇన్‌స్టాలో. ఎవరు? ఏ డేట్‌లో పెట్టే ఉంది ఒకసారి చెక్ చేయండి. ప్రతిసారి ఉన్నాయి. అదే శివ. హ్మ్. నేను మెయిన్ హౌస్‌లోకి ఎళ్ళక ముందు, హ్మ్. నా ఆధ్వర్యంలో ఉన్నంత సేపు వరకు నేను ఎవ్వరిని ఓటు అడగలేదు. హ్మ్. ఈ విషయం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తా శివ. మోస్ట్ పర్సనల్ విషయం చాలా మందికి తెలీదు. హ్మ్. లగేజ్ హ్యాండ్ ఓవర్ చేయమని అన్నారు. హ్మ్. మాకు డేట్ ఇచ్చారు. హ్మ్. ఫస్ట్‌న. హ్మ్. ఆ టైంకి నేను ఎళ్ళలేకపోయా. హ్మ్. మనకి నిమజ్జనం హడావుడి కూడా నడుస్తున్నాయి కదా! ఆ టైంలో. హ్మ్. వినాయక చవితి. హ్మ్. హ్మ్. వెళ్తున్నా కార్‌లో నేను. హ్మ్. ఆ టైంలో వర్షాల టైం గూడా. హ్మ్. వెళ్తున్నాను. వెళ్తున్న టైంలో నాకు మా చుట్టాలైన ఒకాయన కాల్ చేశారు. హ్మ్. కాల్ చేసి, "నాన్న, హృదయ మానవ్, హరిత హరీష్ కాకుండా కొంచెం ఇంటి పేరు వాడొచ్చు కదా!" హ్మ్. ఓకే. చుట్టాలవుతారు. నేను చిన్నప్పటి నుంచి నాకసలు ఇంటి పేరు హ్మ్. ఏం లేదు. నా క్యారెక్టర్‌కి నా ఒంటి పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు అంతే. తర్వాత నా లైఫ్ పార్ట్నర్ వచ్చినాక హరిత హరీష్ గారు. అవునా? నేను మనిషిని, ఇండియన్‌ని రెండే నమ్ముతా బలంగా. ఇంకేం నమ్మను నేను హ్మ్. స్ట్రాంగ్‌గా. హ్మ్. అలాంటిది ఈయన సలహా ఇస్తున్నప్పుడు హ్మ్. ఆయన సాఫ్ట్‌గా, స్మార్ట్‌గా హ్మ్. తర్వాత మాట్లాడదాము నేను ఎళ్తున్నానని చెప్పాను. హ్మ్. తర్వాత ఎళ్ళిన తర్వాత అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు మా ఫాదర్ కాల్ చేస్తే, మా ఫాదర్ నాకు ఇదే ఉచిత సలహా ఇస్తున్నప్పుడు మా ఫాదర్ రిటర్న్ వచ్చేప్పుడు కార్‌లో ఏమన్నా తెలుసా? 43 సంవత్సరాలు నా లైఫ్. ఊహొచ్చినప్పటి నుంచి ఎలా బతుకుతున్నా. నువ్వు నన్ను నాకుగా చూసి ఎవరన్నా వేస్తానంటే వేయమను. నీకు కొడుకుగా అభిమానం ఉండి నేనెవరో తెలిస్తే నీకు ఓటేస్తే ఓటు వెయ్యి. హ్మ్. లేదంటే నువ్వు కూడా ఓటెయ్యొద్దు డాడీ. హ్మ్. దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వద్దు. ఫోన్ పెట్టేసాను ఫోన్ పెట్టేసా. ఏది మా ఫాదర్ జూన్‌లో ట్రీట్మెంట్ చేపించుకున్న మా ఫాదర్‌ని హ్మ్. 2 నెలలు తిరిగేలోపు ఇలా మాట్లాడాను. దట్ ఈస్ మీ. ఓకే. మరి అంత నిబద్ధతతో ఉంటా. మరి ఓటు వేయమని అడిగిన తర్వాత గూడా మీకు ఓటేయకపోవడానికి కారణం ఏంటి? నేను నచ్చలేదేమో అర్థం కాలేదేమో జనానికి. ఆ! మరి ఆ రోజు రెండిట్లో అగ్ని ఏదో పరీక్షలో జరుగుతుంది. నచ్చినప్పుడు ఈ రోజు ఎందుకు నచ్చలేదు? ఏది? అగ్ని పరీక్షలో మీరు నచ్చే కదా ఓటేసి పంపించారు. ఈ రోజు ఎందుకు నచ్చలేదు? అంటే అగ్ని అదే పరీక్షలోనే మెగాస్టార్ మీరు మాస్క్ చిరంజీవి అంటే ఏసుకొని ఉన్నారా? ఇష్టపడ్డా. నేను అదే చెప్తున్నా బ్రదర్. మెగాస్టార్ చిరంజీవి అన్ని మూవీస్ అంతే కలెక్షన్స్ రావు కదా! హ్మ్. అవునా? హ్మ్. కొన్నిసార్లు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చకపోవచ్చు. హ్మ్. సో, ఈసారి అంటే మీ హౌస్‌లో ఉన్నప్పుడు కొన్ని నచ్చకపోవచ్చు. అదే చెప్పలా? ఆ! రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు సినిమా అనేది నిజ జీవితానికి అహా! అద్దం పట్టేలాంటిది సినిమా సినిమా. ఇప్పుడు సినిమా యాక్టింగ్. యాక్టింగ్ ఓకే. చేస్తారు. యాక్టర్స్ ఉంటారు. హ్మ్. అంటే మీరు అగ్ని పరీక్షలు చేసింది యాక్టింగా? అగ్ని పరీక్షలో ఏముంది? ఇక్కడే ఉంది. బిగ్ బాస్‌లో చేసింది అగ్ని యాక్టింగా? పరీక్షలో అగ్ని పరీక్ష ఎలా ఉంటది? ఆ! మనం 16 అవర్స్ ఆర్ 14 అవర్స్ ఉంటాం మనం. హ్మ్. ఇంటికెళ్ళిపోతాం, వస్తాం మరుసటి రోజు. అగ్ని పరీక్ష కంటిన్యూయస్‌గా టాస్క్‌లు నడుస్తాయి. హ్మ్. ఇక్కడ టాస్క్‌తో పాటు మనకు ఒక పర్సనాలిటీ కూడా కనపడుతుంది. ఎందుకంటే 24/7 ఉంటాం మన హ్మ్. ఇంట్లో. హ్మ్. అవునా? హ్మ్. సో, మన ఇష్టం ఉన్నా లేకపోయినా హ్మ్. మనం తప్పదు. మన ఫ్యామిలీతో మాట్లాడం. అవునా అంటే కాదా? అంటే మీ రిఫ్రెష్ అవ్వటానికి ఉండదు. అవును. సో, కంటిన్యూయస్‌గా ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతో మాట్లాడాలి, బాండింగ్ ఫార్మ్ చేసుకోవాలి. హ్మ్. ఏదో ఒకటి జరుగుతుంటే అట్ ద సేమ్ టైమ్ టాస్క్‌లు నడుస్తుంటాయి. అంటే మీ దా పర్సనాలిటీ జనాలకి నచ్చలేదంటారు. మీకు అదే చెప్తున్నా. ఇంకా కంప్లీట్ అవ్వల అది. హ్మ్. ఓకేనా? హ్మ్. ఇంటర్ప్రిట్ చేసి నా మాటలు నా నోట్లోంచి రాని మాటలు మీ నోటితో చెప్తున్నారంటే అంటే మీరు అలాంటి ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండొచ్చు. ఆ! బట్ నేను చెప్తున్నాను గదా! ఆ! సో, ఇక్కడ ఏమైందంటే మీరు అబ్జర్వ్ చేస్తే హ్మ్. ఫస్ట్ వీక్‌లోనే వీకెండ్‌లో
చాలా రాంగ్ నెరేటివ్ సెట్ అయింది. నేను అనని పదాలు నేను అన్నానని, ఓకే నన్ను అన్న పదాలు అసలు మాటలే కాదని, తర్వాత ఒక యాక్షన్‌కి రియాక్షన్ కూడా వక్రీకరించి, నేను అది కాందని హీనంగా చూస్తారని 4 రకాల ముద్దలు పడినాయి. అగ్ని పరీక్షలో ఎవ్వరు ఎఫెక్ట్ అవ్వనంత ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్ ఎవరన్నా ఉంటే నేనే. కాయలున్న చెట్టుకి రాళ్ళు దెబ్బలంటారు గదా! వైఫ్ బీటర్ అని పోర్ట్రే అయింది. అప్పుడు లాస్ట్ టైమ్ మీకు అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చా. నేను వైఫ్ బీటర్ అయితే మా వైఫ్ వచ్చే మాట్లాడారుగా నిన్న ప్రెస్ దాంట్లో. ఫస్ట్ పాయింట్. దాన్ని నేను బాస్టర్డ్ అనిపించుకున్నా. ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడే ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో బాస్టర్డ్ అంటే మా మదర్ ఏం చేశారు? ఎవరి గురించి మాట్లాడుకోవాలి మనం? ఇలాంటి వాళ్ళ గురించే మనం మాట్లాడుకోవాల్సింది. నేను ఎవరికి ఇంటర్వ్యూ అన్నానంటే మీడియా మిత్రులు కొంతమంది లేదు సార్ మీరు ఎక్కువ ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్స్ మీరు. మీ వాయిస్ వినిపించాలి. మీ ఛానల్‌లో కూడా మాట్లాడట్లేదు. మీరు ఎక్కడ? మీకు ఆ ధైర్యం ఏంటి? అన్నప్పుడు ఓకే. ఎందుకంటే నాకు పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కానీ అప్పుడే మాట్లాడాను. మీకు కూడా అప్పుడే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అవునా కాదా? ఆ ఇంటర్వ్యూలో ఎక్కడన్నా మీరు నాకు ఓటేయమని అడగడం చూసారా మీరు? కావాలని తీసుకొని చూడండి. నేను డిజర్వింగ్ అనుకుంటే రైట్ అనుకుంటే ఓటేయమని చెప్తా తప్ప నేను ఎవరిని అడగనని అని చెప్పాను కదా! అదే మాట కట్టుబడి ఉన్నాను కదా! అది అయిపోయింది. దాని తర్వాత ఈసారి 4 ముద్దలు పడ్డాయి. బ్రదర్ మన చట్టాలు చెప్తాయి ఏంటి తెలుసా? 100 మంది దోషులు తప్పించుకున్న పర్లా ఒక నిర్దోషి శిక్ష పడకూడదని. కానీ ఈసారి నిర్దోషికి 4 శిక్షలు ఒకే రోజు పడ్డాయి. అయినా స్టిల్ శిక్ష ఏంటి? ఏది రెడ్ ఫ్లవర్ అని నేను ఎవ్వరిని అనలేదు. ఒకళ్ళు మాట్లాడుకో మీ తర్వాత మీకు తెలుసో లేదో ఒకసారి ఇది కూడా రెడ్ ఫ్లేవర్ ఏ సిచ్యువేషన్ లో అన్నారు ఒకసారి చెప్పండి. అదే చెప్తాను కదా. మీకు కన్స్ట్రక్ట్ గా 2 విషయాలు క్లబ్ ఒకదానికి ముడిపడి ఉంటాయి. నేను చూసాను. మీరేం చూసారో ఇంకా క్లియర్ గా లేదు. ప్రియా ఇలా ఇస్తది రెడ్ ఫ్లేవర్ ఇస్తానని ఈ మూక అంటది. అప్పుడు మీరు ఏమన్నారు? నార్మల్గా ఏమన్నారు? రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు, ఇస్తానంటున్నారు అది అన్నాను తప్ప నేను ఇమాన్యుల్ ని రెడ్ ఫ్లవర్ అనలా. రెడ్ ఫ్లేవర్ ఆయన కరెక్టే ఇది అని అన్నారు. సరే ఓ పని చేద్దామా శివ, ఓ పని చేద్దామా, నేను అది విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఇస్తాను. మీరు నేను కరెక్ట్ అయితే జస్ట్ నా 10,000 రూపాయలు ఇవ్వండి. మీరు కరెక్ట్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తా. నా దగ్గర 10,000 బ్రదర్ నేను 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నా, మీరు 10,000 ఇమ్మంటున్నా. నా దగ్గర లేవు. బ్రదర్ బెట్ కాస్తే దమ్ముంటే గట్స్ ఉంటే వెన్నుపోస్తుంటే దమ్ముంటే తినేది ఉప్పు కారం అయితే ఈ ఛాలెంజ్ రెడీ అవ్వాలి. ఆర్ యూ రెడీ ఫర్ దాట్? ఎందుకంటే అక్కడ జరిగినప్పుడు అది నాకు నేను ఎవరిని కూడా అన్న మనిషిని మీకు అర్థమైంది పర్సనాలిటీ నా నోటముట ఈ మాట వచ్చిందా అని చెప్పి నేను సర్ప్రైజ్ అయ్యి ఐ క్విట్ అన్నా. అప్పుడు మొత్తం కాంటెక్స్ట్ తెలియదు కానీ బయటకు వచ్చిన తర్వాత బ్రదర్ బయటకు వచ్చిన తర్వాత ఆ ఫుటేజ్ ని నేను సేకరించి నాకు సంబంధించిన వాళ్ళు స్లో మోషన్ లో వినిపించారు. క్లియర్ గా నాకు అర్థమైంది కదా. చెప్పండి. యాక్చువల్లీ మీరు బట్ట కాల్చి మొహం మీద వేసేసి వెళ్ళిపోతా అంటే ఎలా కుదురుతుంది? మీరు గ్రౌండ్ స్టాండ్ ఉండాలి శివ. బ్రో నేను అదే స్టాండ్ లో ఇంకా మీరు ఇదే అన్నారు ఇందాక స్టార్టింగ్ నేను అతను ఇది అన్నప్పుడు మన వాళ్ళు శివ ఇంకా 40 ఫేస్ చేయలేదు అనుకో. బ్రో వినండి అర్థం కాదు ముందు దాని గురించి మాట్లాడుకోవాలి కదా. అదే ఛాలెంజ్ మీకు ఓకే గురించి మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు దీని గురించి మీరు విన్నారు ప్రియా ఇలా జరిగిందని అన్నారు కదా, దానికి ఓకేనా? ఒక్క నిమిషం అది కంప్లీట్ అయిపోతే ఒక్క నిమిషం ఉండదు. నేను ఛాలెంజ్ కి రెడీ ఎందుకంటే నా దగ్గర 10,000 లేవు కాబట్టి. ఓకే క్లారిటీ. అదేం బ్రదర్ అంత శాలరీ తీసుకుంటున్నారు ఒక బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ఈ దాంట్లో ఉన్నారు యూనో యాంకర్ శివ అంటే మంచి రెప్యుటేషన్ ఉంది. 10,000 రూపాయలు ఎంత మీకు జుజీబీ మీ చెప్పులు కొనుక్కున్నంత అవ్వదు, మీ డ్రెస్ అంత అవ్వదు. స్మార్ట్ వాచ్ చేసుకున్నారు శివ. చిన్న పాయింట్ ఏం శివ శివ వెనకడిగేటమ్మా. అరే మాట తప్పరు మడం తిప్పరు అనుకున్నా శివ భయపడ్డారు ఏంటి పాపం. సరే ఓకే ఇది కాదు ఇది రూల్ అవుట్ అయిపోయిందా? ఇది రూల్ అవుట్ అయిపోయిందా? నెక్స్ట్ పాయింట్ వెళ్దామా? నేను ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు రెడ్ రోజ్ రెడ్ రోజ్ కాదు రెడ్ ఫ్లవర్. మీరు ఇందాక ఒక మాట అంటున్నప్పుడు స్టార్టింగ్ మీరు ఒకటి అన్నారు మన వాళ్ళు తెలుగు చదువుకోక ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అతను అంటే అది సింగులరా ఏదో వర్డ్ అని మీరు అన్నారు కదా, ఏకవచనం అని అన్నారు కదా. మరి రెడ్ ఫ్లవర్ అని ఇంగ్లీష్ లో ఎందుకు అన్నారు బ్రో? గులాబీ ఫ్లవర్ అని చెప్పి రోజు పువ్వు అనొచ్చు కదా. ఎందుకు రెడ్ ఫ్లవర్ అన్నారు? వేరే వాళ్ళు చదువుకున్నారు. అదే చెప్తున్నా, వేరే వాళ్ళు మాట్లాడిన ప్రస్తావన సంభాషణ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా నేను క్యారీ ఫార్వర్డ్ చేసి ఒక కొరియర్ బాయ్ లాగా డెలివరీ చేసి రెడ్ ఫ్లవర్ అందా అక్కడ ఎవరు మాట్లాడారో తెలియదు. నేను అదే చెప్తున్నా కదా, అంత ఫుటేజ్ దొరకలా. అక్కడ మాట్లాడుకున్నారు, అక్కడ ఏం జరిగిందో విషయం మొత్తం చెప్తాను మీకు. తెలియదు కదా. ఇప్పుడు కాయిన్ రెండో సైడ్ మొత్తం వినండి. మధ్యాహ్నం ఒక స్కిట్ రన్ అవుతుంది. మేము ఆ ప్లాన్ చేసుకోవాలి సరదాగా వీళ్ళందరూ స్కిట్ అన్న. లైఫ్లో ఎప్పుడు స్కిట్స్ నేను రోజు యాక్ట్ చేయలేదు. ఏది శ్రీజ నా కూతురు, నేను తండ్రి, మన ఎవరైతే మనీష్ ఉన్నారో మనీష్ మ్యారేజ్ బ్రోకర్, పెళ్లి కొడుకు ఫ్రెండ్ అని చెప్పి పవన్, తర్వాత ప్రియానేమో పెళ్లి కొడుకు తల్లి, ఇలా ఫారెన్ నుంచి వచ్చినట్టు అనుకుని ఒక చక్కగా ఒక స్కిట్ ప్లే అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసుకుని ఏదో జరుగుతుంది. ఇక శ్రీజ గొంతు ఎలా ఉంటుందో తెలుసు కదా ఆ టోన్. ఇక దాంట్లో నేను మాటగారిని కాబట్టి ఇంప్రూవైజ్ చేసుకుని ఒక స్కిట్ లాగా చేస్తాను. అప్పుడు మేము ఓనర్స్ గా ఉన్నాం. టెనెంట్స్ గా బయట ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్నగా అయినా
కొంటి చేష్టలు చేస్తూ రీతు లోపలికి తొంగి లోపలికి చేయటం. ఈ లోపల ఇమాన్యుల్ తర్వాత కొంతమంది ఆ కెమెరా పక్కన ఉన్న గ్లాస్ నుంచి చూసి మాట్లాడడం ఇవన్నీ జరుగుతుంది. చాలా హడావుడి ఓకే. కంగారు ఓకే. కంగారు ఉంది. ఓకే. ఆ టైంలో ఇమాన్యుల్ ఏం మాట్లాడారో నాకు రిజిస్టర్ అవ్వలేదు, నాకు తెలీదు. ఓకే, అయిపోయింది. తర్వాత ఫుడ్ పెట్టుకున్నారు అందరూ. నేను తినే ఫుడ్ కూడా తినకుండా నేను వదిలేసేసి సాక్రిఫైస్ చేసి వాళ్ళ కోసం ఆ పీసెస్ వదిలేసాను. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేసి ఎవరు ఫుడ్ అక్కడ వదిలేసేసి ఎవరి హౌసెస్లోకి వెళ్ళిపోమన్నారు. అప్పుడు ఆటోమేటిక్గా నచ్చక అర్థమైందా అది కోపం వచ్చేసింది. ఎందుకంటే ఫుడ్ విషయంలో చాలా ఎమోషనల్ పర్సన్. అది ఫీల్ కాదు. చేసే అది మీకు మొత్తం అర్థం అవ్వాలి కదా. కాంటెక్స్ట్ అసలు ఏం జరిగి ఉంటుందో మీకు అర్థమైపోవాలి కదా. సో ఆ టైంలో ఫుడ్ నోటిగా లాక్కున్నారనే ఉద్దేశంతో నేను స్టాండ్ తీసుకున్నాను. కొంచెం ఎమోషనల్ అయ్యాను. అది అయిపోయింది కదా. దాని గురించి దాని తర్వాత ఎమోషనల్ అయ్యా. దాని తర్వాత నేను ఛాలెంజ్ కూడా చేశాను. దాని తర్వాత కొంత టైం ఇచ్చారు బిగ్ బాస్. దాని తర్వాత ఎవరికాలు ఫుడ్ అరేంజ్ చేశారు. ఫస్ట్ టైం ఫుడ్ బేస్ చేసిన ఫార్మాట్ నాకు తెలియదు కదా ఇలా నడుస్తుందని. మాకు లావిష్ లగ్జరీ ఫుడ్ పెట్టారు, వాళ్ళకేమో పాపం నార్మల్ ఫుడ్ ఇది పెట్టారు కదా. నేను వాళ్ళ వైపు ఫేస్ చేసి కూర్చున్నాను. ఫస్ట్ ఆ ఫుటేజ్ దొరికితే కూడా చూడండి. అది చూస్తాం నాకు ఇష్టం లేక ఫోన్లో ఏదో ఫుడ్ తింటున్నారు అని ఒక సాటిస్ఫాక్షన్ తో నేను ఇటు సైడ్ వచ్చి కూర్చున్నా. మరి ఈ డైరెక్షన్ కూర్చున్నప్పుడు వాళ్ళు ఇలా కూర్చుని ఉన్నారు. ఓకే, ఇలా ఉంది పొజిషన్. కూర్చుని ఉన్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను అసలు చాలా సైలెంట్గా ఉన్నా, మీరు కావాలని చెక్ చేసుకోండి. నేను ఎంతైనా సరే చాలా సైలెంట్గా ఉన్నా. వీళ్ళు మాట అనుకుని దేవర్ పుల్లింగ్ దేర్ లెగ్స్. ఏమనని మా సాంబార్ చాలా బాగుంది, మా ఆలు కర్రీ బాగుందని వీళ్ళు అంటున్నారు. వీళ్ళేమో అరే మా దగ్గర బ్రౌనీ వచ్చింది చాలా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పి ఒకళ్ళు ఆట పట్టించుకుంటున్నారు. ఆ ప్రాసెస్ లో సరదాగా జోవెల్గా మాటలు జరుగుతున్నాయి, అటు ఇటు మాటలు వెళ్తున్నాయి. ఆ ప్రాసెస్ లో ఎవరన్నారు ఏదో ఫ్లవర్స్, మన ఇమాన్యుల్ బ్రదర్, నాకు ఎగ్జాక్ట్ గుర్తుంది ఫ్రాంక్ అది ఆ కాంటెక్స్ట్. ఇమాన్యుల్ బ్రదర్ ఫ్లవర్ ఆడటం ఏదో, ఇక్కడ ఎవరో దాని ముందు రెడ్ ఫ్లవర్ అని ఏదో మామూలుగా మాట్లాడితే అక్కడ ఫ్లవర్స్ కలర్స్ ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళు రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు. ఈ కాంటెక్స్ట్ ని యాజ్ ఇట్ ఈస్ నేను ట్రాన్స్లేట్ చేశాను. ఆ బిట్ వరకు మా వాళ్ళు తీశారు, దాన్ని ప్రొక్యూర్ చేశారు. నా నుంచి ఏం వచ్చింది, ఎందుకంటే ఆ రోజు హోస్ట్ గా చూపించినప్పుడు నేను అసలు నా నోటెంబర్, ఎందుకంటే నేను ఇంటెన్షన్ గా ఉంటే యాక్సిడెంటల్ గా ఉంటే ఎక్కడ చోట రిజిస్టర్ ఉంటుంది ఫ్రేమ్ లో. లేదు ఇది నా నోటెంబర్ వచ్చింది, నేనే అన్నానా, ఐ గివ్ అప్ అని చెప్పాను. ఐ స్టిక్ టు మై స్టాండ్. ఆ దాని ముందు మధ్యాహ్నం తను గుండంకులు అన్న విషయం నాకు తెలియదు. ఈ రెడ్ ఫ్లవర్ కాంటెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ నార్మల్ గా గుండంకులు అన్నానంటే అసలు రెడ్ ఫ్లవర్ అసలు ఎవరికి రిజిస్టర్ అవ్వాలో గుర్తులేదు. అక్కడ గుండంకులు అనగానే అప్పుడు నాకు రిజిస్టర్ అయింది కాబట్టి నేను సీరియస్ అయ్యాను. వెంటనే ఇమాన్యుల్ బ్రదర్ వచ్చేసి అన్న సారీ అన్న, నా ఉద్దేశం అది కాదంటే సరే ఓకే అలా మాట్లాడద్దని చెప్పాను. అయిపోయిన ఒక 5 minutes 10 minutes తర్వాత వెంటనే బిగ్ బాస్ ఏం చేశారంటే అక్కడ అంతా కూడా వచ్చి మార్నింగ్ అంతా చేసి పడేసేసారు కదా. అంతా ఈ మెరుపులు ఏదైతే ఉన్నాయో వాట్ యూ కాల్ గ్రాఫిటీ కదా, ఏదైతే ఉందో పడేసేసారో క్లీనింగ్ చేసేసరికి ఎంత ఏం పడుతుంది. నేను అప్పుడు హౌస్ క్లీనింగ్ మానిటర్, నా దగ్గర వర్క్ చేస్తుంది ఇమాన్యుల్. ఓకే, టెనెంట్ గా వచ్చి వర్క్ చేయాలి కాబట్టి. అప్పుడు ఇమాన్యుల్ ఏమన్నారంటే బ్రదర్ కొంచెం కొంచెం చూసి చెప్పండి, ఇంత టైం తొందరగా అవ్వదు, చాలా ఉందని అన్నప్పుడు ఇమాన్యుల్ అన్నాను, బ్రదర్ ఇందాక మీరు మాట్లాడిపో చూసి మాట్లాడాల్సింది అని అన్నా. దానికి అప్పుడు వెంటనే దానికి సారీ చెప్పింది దాన్ని కూడా మేము చేయకుండా ఆర్గ్యుమెంట్ మీద ఓవరాల్గా మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. అక్కడతో అయిపోయింది ఆ విషయం. దాన్ని ఫర్దర్ డ్రాగ్ ఆన్ చేసుకోవాలి. వీకెండ్ వచ్చిన తర్వాత ఈ లోపల ఏమైంది, నైట్ నాకు మనీష్ చెప్పారు, సార్ మీరు ఇప్పుడు ఇంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు, తన మధ్యాహ్నమే మాట్లాడారు కదా ఆ మాట అన్నారు అన్నప్పుడు ఇమాన్యుల్ కూడా నేను మధ్యాహ్నం మాట్లాడి అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటే, నువ్వు మధ్యాహ్నమే మాట్లాడావా, మీరు మధ్యాహ్నమే మాట్లాడారా, ఎంత ధైర్యంగా చెప్తున్నారా విషయం, ఆ చనువు ఉందా మీకు, ఆ ఫ్రీడమ్ ఇచ్చానా, ఇవ్వలే కదా. ఎవరినైనా నేను ఇక్కడ పెట్టుకుంటే ట్రై చేస్తా, ఇక్కడికి ఎక్కించను శివ, చాలా సింపుల్ చెప్తున్నా. అది మా ఫాదర్ కూడా మాట్లాడారు, చాలా సింపుల్ చెప్తున్నా కదా, దట్ ఈస్ మై పర్సనాలిటీ అంతే. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చాలా బాగా నచ్చితే ఇక్కడ వరకే ఉంచుతా. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది చెప్తున్నా కదా, ఎవరైనా గుండెలో పెట్టుకుంటా, గుండె మీద ఎక్కించి డాన్స్ చేయించుకోను. మరి మీరు గుండు అనుకున్నారు, గుండె మీద కంటే ఇది మాట్లాడే డైలాగ్ అంటే మీద ఎత్తి మీదకి ఎక్కి డాన్స్ చేయనివ్వను. మీరు గుండె అనుకున్నారు బ్రదర్, గుండె మీద ఎక్కించుకున్నారు. గుండుకి మోకాలికి బోడి గుండుకి ముడి పెట్టద్దు అన్నప్పుడు ఆటోమేటిక్ గుండు అన్నారని చెప్పి తీసుకోవద్దు. అది సామెతలో వాడే పదాలు కదా, ఆ సామెతలో పదాలు కాబట్టి బాడీ షేమింగ్ అనే పదం వైఫ్ గారు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అన్నారు, మా హరీష్ గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఉంటదండి, మంచి జోయల్ గా ఉండే పర్సన్ అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంత జోయల్ గా ఉండే పర్సన్ బిగ్ బాస్ హౌస్ లోనే ఎవరో ఏదో గుండంకులు అని కానీ లేకపోతే ఏదో అంటే జోయల్ అనొచ్చు. శివ ఒకటే మాట్లాడుతా, బిగ్ బాస్ లో మీకు రూల్స్ తెలుసు కదా, కాంట్రాక్ట్ ఏమిటో తెలుసు కదా, మనిషి రంగు, అవతారం, ఓకే, క్యాస్ట్, రిలీజియన్, నేషనాలిటీ విషయం మీద ఇటువంటి కామెంట్స్, డెరిగేటరీ స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదు. కూడా ఉంటది రూల్స్ బుక్ లో, అది సొసైటీలో కూడా ఉంటుంది. అవును కదా, అవును, కొంత మెయింటైన్ చేసుకోవాలి కదా. నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందంటే ఒకళ్ళు నాన్ సెన్స్ మాట్లాడినప్పుడు నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ గా మెయింటైన్ చేయను, అర్థమైందా. నవ్వుతా,
నవ్వులు పాలు అవటానికి మాత్రం రెడీగా ఉండను. అదేవిధంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అట్మోస్ట్ టాప్ ప్రయారిటీలో పెట్టుకుంటాను నేను. అది మీరు కాదు, దేవుడు వచ్చినా, మా ఫాదర్ వచ్చినా, హరిత వచ్చినా అదే మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడు ఇలాంటి Sense of విషయాల్లోనే humor కి- పట్టించుకొని మిగతా విషయాల్లో నవ్వులు పాలు అయ్యారు కదా. ఏ విషయం నవ్వులు పాలయ్యా? ఎందుకు అవ్వాలి? ఇప్పుడు బయటకు వచ్చిందంటే నవ్వులు పాలు అవ్వడం ఎట్లాగా? వల్లే కదా బయటకు ఎట్లా వచ్చేది. నవ్వులు పాలు అవుతారు? మరి నవ్వులు పాలు అవ్వకపోతే మీకు ఓట్లు ఒక నిమిషం, వేసేవాళ్ళు కదా ఒక నిమిషం, జనాలు. అంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వక ముందు జనాలు మీకు ఎందుకు ఓటు వేయలేదు మరి? కాదు చెప్తున్నా, ఆ, జనం జనాలు- అదే జనం చెప్తున్నారు, అన్నా ఏమని? మీరు లాస్ట్ లో లేరు, ఆ. అన్నా మీరు లాస్ట్ లో లేరు. లాస్ట్ లో శ్రీజాను దమ్ముంటే మాట్లాడిన మాటలకి సమాధానం కూడా వినే ఆ, కెపాసిటీ ఉండాలి శివ. వింటున్నాను. ఇంటరప్ట్ చేస్తే మొదలు పెడితే వింటున్నాను. మీకన్నా నేను బాగా ఇంటరప్ట్ చేయగలను, అర్థం కాలా? interrupt చేయను bro. ఇఫ్ యు మేక్ నాయిస్, ఉమ్, ఇఫ్ యు మేక్ నాయిస్, ఇఫ్ యు షౌట్ ఐ విల్ రోర్. ఇవి dialogue అర్థం కాలా? ఈ డైలాగ్ కాదు, వాస్తవం చెప్తాను. ఈ డైలాగ్ నా నుంచి వచ్చిన డైలాగే. కాదు బ్రో. ఇంకో భాష చెప్తా, నాకన్నా లోయెస్ట్ లో దివ్యాను శ్రీజ ఉన్నారని చెప్పి అన్నారు. ఏ రీజన్ కి ఫార్మాట్ లో ఎందుకు పంపించేశారో, బయటకు వచ్చేస్తే నవ్వులు పాలు అయిపోయాము, బయటకు వచ్చేస్తే జీవితం అయిపోయిందని ఉండదు. నేను అర్థం అయ్యానో లేకపోతే అపార్థం చేసుకున్నారో జనం, లేకపోతే షో ఫార్మాట్ వల్ల అరే నిజంగా ఆ మనిషి షోకి కాంట్రిబ్యూట్ చేయట్లేదు, లేకపోతే ఎమోషనల్ గా సైకలాజికల్ గా పాపం ఫ్యామిలీ మిస్ అవుతున్నారు, లేకపోతే ఆయనకి ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి, నెక్స్ట్ వచ్చే ఫిజికల్ టాస్క్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎఫెక్ట్ అవుతారనే ఉద్దేశంతో, ఏదో బిగ్ ఉద్దేశంతో బాస్ బయటకు పంపిస్తారా? ఎవరు పంపించారో లేకపోతే జనం పంపించారో మనకు తెలియదు. ఎవరికి తెలియదు కదా శివ, అవునా? మీ మనసాక్షి తెలుసు కదా. ఇప్పుడు మీరు చెప్పలేకపోవచ్చు ఆన్ కెమెరాలో ఏం జరిగిందో తెలియదు. సో బయటకు వచ్చేస్తే జీవితం అయిపోయినట్టు కాదు, అవునా? ఇంకా ఏదో రాసి పెట్టి ఉంది. ఇంటికి వచ్చినంత మాత్రం జీవితం అయిపోయింది. మరి నవ్వులు పాలు ఎలా అయిపోతాను శివ? నేను అలాగే అమ్మలే. ఒక హీరో సినిమా, ఇప్పుడు- ఒక ఇదే క్వశ్చన్ అడుగుతా, ఒకరు శివ, మీకు ఒక- ఓటు శివ వేయలేదంటే వాళ్ళ శివ దృష్టిలో ఒక- మీరు నవ్వుల పాలు శివ అయిపోయి ఒకటే ఉంటారు కదా question- అని అన్నా శివ నేను. ఒకటే క్వశ్చన్ అడుగుతా, కాంటాక్ట్ అర్థం కాదు. శివ కాంటెక్స్ట్ రాంగ్ కాంటెక్స్ట్, నేను ఉదాహరణ చెప్తా. ఆ. శివ ఒకటే క్వశ్చన్ అడుగుతా, ఇప్పుడు మీరు అభిమానించే హీరో సినిమా, ప్రతి సినిమా హిట్ అవ్వకపోవచ్చు. ఒక సినిమా హిట్ అవ్వలేదంటే ఆ హీరో నవ్వులు పాలు అయిపోయినట్టేనా, జీవితం అయిపోయినట్టేనా? ఆ సినిమాకి అయినట్టు. సినిమా కదా, ఆ మనిషికి సినిమాకి కాదు కదా, అయినట్టు. ఆ సినిమాకి ఆ అయినట్టు. మనిషికి కాదు కదా, ఆ మనిషిని అంటారు కదా. అంటే ఆ మనిషి నవ్వులు పాలు అయినట్ట, ఆ మనిషినే కదా అనేది. అవునా? మరి శివ, అలాంటప్పుడు శివ, సోషల్ మీడియాలో నేను అనుకున్నా ట్రోల్స్ ఎందుకు శివ చేస్తారు ఇన్ని రోజులు bro? సెన్సిబుల్ మాట్లాడతారు, మీరు కామన్ సెన్స్ తో మాట్లాడుతున్నారు. మీరు ఏదో నోటికి ఏది పడితే Bro, ఏదో వస్తే అది నాకు మాట్లాడతారు. ఇప్పుడు నాకు నోటికి- అర్థమైంది. నాకు నోటికి ఏది వస్తే అది శివ, మాట్లాడలే bro. శివ బ్రదర్, ఈ సమాజంలో మనం జరుగుతున్న మాట్లాడిన- దాని గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు అదే అంట అలాంటి సమాజం ఈ లోకులు కాకులు సమాజంలో- అంటాను కదా, అవును లోకులు కాకులు అనే సామెత కూడా ఉంది కదా. అవును మాట్లాడేవారు 1,00,000 మాట్లాడతారు. అవును. బిగ్ బాస్ హౌస్ నుంచి బయట ఇప్పుడు నేను మాట్లాడతా, ఉమ్, పిఆర్లు పెట్టుకుని ఓకే నన్ను నెగిటివ్ చేస్తూ, చాలా కామెంట్స్ పాస్ చేస్తూ, ఉమ్, ట్రోల్ చేసే వాళ్ళు ఉమ్, ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. ఉమ్, కానీ నాకు ఫామ్ అయిన 100 మంది, లేకపోతే ఇప్పుడు 47 ఫాలోవర్స్ ఉన్నారు. ఉమ్, ఇవాళ రోజు ఆల్మోస్ట్ 13,000 మంది ఫాలోవర్స్ అయ్యారు. ఉమ్, ప్రతి ఒక్కరు కామెంట్స్ నాకు హరిత చూపించారు. వచ్చిన తర్వాత నేను కూడా చూసా, ఉమ్, నాకు ఒక్కరు కూడా పిఆర్ లేరు. ఉమ్. మైసూర్ నుంచి ఎవరో ఒక అతను ఇలా జరుగుతుందని చెప్పి, ఒక కుర్రోడు, నాకన్నా చాలా చిన్న కుర్రోడు, ఉమ్, ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాం కదా, అక్క అన్నయ్య విషయంలో చాలా తప్పు జరుగుతుంది, మీరు ఎందుకు యాక్టివ్ గా లేరు, పోస్టులు పెట్టట్లేదని తనంతటా ఆర్గానిక్ గా నేను చేస్తా అంటే హరిత చాలా బాధల్లో ఉండి కూడా వద్దని చెప్పి నమ్మకపోయినా సరే ఒక అవకాశం ఇద్దామనంటే తన ఆర్గానిక్ గా పెట్టిన పోస్టులే మా ఛానల్లో మీరు చూసేవి. హరిత పెట్టింది కాదు, వాళ్ళు చేసింది. ఇలా జెన్యూన్ గా వచ్చిన 100 మందో 1000 మందో 12,000 మంది నన్ను ఇష్టపడి చేశారు. చాలు శివ, ఫేక్ గా నటించేసి నన్ను చాలా మంది పిఆర్ అప్రోచ్ అయ్యారు. ఎవరిని ఓటు అడగల, చాలా నిఖార్సైన నిజాయితీ మనిషిలా ఉన్నాను. నాకు 12,000 మంది వచ్చినా, 1,200 మంది వచ్చినా, 12 మంది వచ్చినా కూడా చాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ హౌస్ నుంచి బయటకు వచ్చేసా శివ, నేను గర్వంగా ఏం చెప్పుకుంటా తెలుసా, ఆ హౌస్ నుంచి బయటకు వచ్చా, మా హౌస్ లోకి వెళ్ళాను, నన్ను అభిమానించే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళా, వాళ్ళ గుండెల్లోకి వెళ్ళా. చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను బిగ్ బాస్ ట్రోఫీ గెలుస్తాం, లేదు, నాకు ఓట్లేనే. ట్రోఫీ గెలవటం పరమావధి కాదు శివ, అర్థం కాలా? సో నవ్వులు పాలు అవలా, నవ్వులు పాలు అవ్వకుండా నన్ను అపార్థం చేసుకున్న వాళ్ళు నవ్వారేమో. నవ్వులు పాలు అయ్యేలా చేశారు. ఎవరు చేశారు? వేరే పిఆర్లు. ఎవరు చేశారు? వేరే పిఆర్లు. ఎవరు? అది అదే అంటున్నారు. తెలియకుండా నేను ఎలిగేషన్ వేయలేను కదా. ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటాను, జడ్జ్మెంట్ నేను చెప్పలేను కదా. అది జనం చెప్పేది, నన్ను అభిమానించే వాళ్ళు చెప్పేది, ఇలా అన్న ఇలా జరిగింది, అన్న ఇలా జరిగింది అని చెప్పి చెప్పటం నా వెనుక. ఎందుకంటే నేను నిన్న మొన్నగా వచ్చేసింది, అది జస్ట్ జరిగింది, అది అంతే సింపుల్. నవ్వుల పాలు ఎవరు శివ? నవ్వుల పాలు ఎవరవుతారు తెలుసా? తప్పు చేసిన వాళ్ళు నవ్వుల పాలు అవుతారు. అదే ఇంట్లోంచి బయటకు వచ్చేస్తే ఫెయిల్యూర్ కాదు లైఫ్ లో, సింపుల్. తనూజకి స్టార్టింగ్ ఫస్ట్ వీక్ నామినేషన్లో తనూజతో మీరు ఒక మాట అంటారు, ఇది గ్రూపు నామినేషన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేనేంటో చూపించలేకపోతున్నాను, నెక్స్ట్ టైం నామినేషన్ సింగిల్గా సోలో ఉన్నప్పుడు అప్పుడు చూడండి భలే ఉంటుంది అని చెప్పి ముందు ఫస్ట్ వీకే మీరు చెప్పేశారు. అంటే ఏంటి మీరు ముందే అనేసుకున్నారా, నేను ఇలా సోలోగా వచ్చినప్పుడు నేను ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి? అరే మొన్న వీక్ కుదరలా, కుదిరితే టాస్క్ రూపంలో వచ్చి నామినేషన్స్ పడ్డాయి.
నాకు సోలోగా ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఫేస్ టు ఫేస్ నామినేషన్ వచ్చినప్పుడు నా పాయింట్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. అర్థం కాల తనుజ గారితో ఓకే ఇప్పుడు తర్వాత నాకు లాస్ట్లో వచ్చేప్పుడు తనుజ గారు షీ స్టార్టెడ్ లైకింగ్ మీన్ మాకు కూడా ఒక చిన్న ఆర్గానిక్గా మంచి టర్మ్స్ స్టార్ట్ అయినాయి. ఓకే తనుజ గారు మోర్ లెస్ నేను చెప్పినట్టు కొంత నాలాగానే ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ ఓర్పు సహనాలు కానీ షార్ట్ టెంపర్ లక్షణాలు ఏది ఉన్నాయో జస్ట్ ఒక రైస్ విషయంలో మా ఇద్దరిలో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆమె నామినేషన్ చేసిన ఇంకో విషయం చెప్పాలి. ఆ ఫస్ట్ నామినేషన్స్ ఎలా జరిగినాయి అంటే టాస్క్ రూపంలో జరిగినాయి. టెనెన్స్ కూర్చోబెట్టారు, సారీ ఓనర్స్ కూర్చోబెట్టారు. ఇప్పుడు మేము అప్పుడు ఓనర్స్ కదా, సారీ ఇప్పుడు టెనెన్స్ అయిపోయారు, అది మైండ్ లో ఉండిపోయింది రీసెంట్. ఓనర్స్ గా మమ్మల్ని కూర్చోబెట్టి కామనర్స్ ని సెలబ్రేషన్ టెనెన్స్ గా పెట్టారు కాబట్టి వాళ్ళకి ఒక టాస్క్ పెట్టారు. దాంట్లో రీతి కూడా ఇంజూరీ అయ్యారు, మీరు చూసలేదా? మీకు టెలికాస్ట్ ఏందో తెలియదు. ఆ కింద నుంచి వెళ్ళాలి, ఫాస్ట్ గా వెళ్ళి ఎవరైతే ముందు ఫాస్ట్ గా వెళ్ళి బజర్ కొడతారో వాళ్ళు కదా. ఆ టాస్క్ లో భాగంగా వాళ్ళ వరకు చాలా వరకు నామినేట్ అయిపోయారు. తనుజ గారు నేను పెట్టినప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు అదే చెప్తాను, తనుజ గారు ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు అడగండి అని చెప్పి మా టీంని అడ్రస్ చేసినప్పుడు అప్పుడు గ్రూప్ అంతా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడు ఆమె ఫుడ్ విషయంలో ఆమె చూపించిన టాంట్రమ్స్ కానీ ఆమె బిహేవియర్ అంటే ఫుడ్ పెట్టే విషయంలో వండే విషయంలో వాళ్ళు చేసింది నచ్చలేదని చెప్పి నేను కాంటాక్ట్. అప్పుడు నేను ఒకవేళ మాట్లాడుంటే ఇలా కాదు, ఇండివిజువల్ నామినేషన్ వచ్చేప్పుడు నేను ఆన్ ఫేస్ స్ట్రైట్గా నేను చెప్తాను. ఇప్పుడు మీ గ్రూప్ అంతా మీద పడిపోతుంది, గ్రూప్ని ఇన్వాల్వ్ చేసిన ఆవిడే కాబట్టి ఫుటేజ్ తీసుకోండి, మళ్ళీ గ్రూప్ అంతా మా మీద పడిపోతున్నారు అనేది కూడా ఆవిడే. అలా కుదురుతుంది. మీరు గ్రూప్ని ఇన్వాల్వ్ చేయకుండా ఎవరు మిమ్మల్ని నామినేట్ చేస్తున్నారు వాళ్ళది మీరు కన్ఫైన్ అయ్యి మాట్లాడుంటే సరిపోయేది. సో ఆ కాంటెక్స్లో నాకు అన్నానో లేదో నాకు నిజంగా గుర్తులేదు. ఒకవేళ అనుంటే ఆ కాంటెక్స్లో అని ఉంటాను అంతే సింపుల్. నామినేషన్ సింగిల్గా వచ్చినప్పుడు అప్పుడు నేను మీకు చెప్తానని. ఓకే స్టార్టింగ్లోనే లైక్ ఏదైతే మన టెనెంట్స్కి మీరు ఓనర్స్కి ఉన్నప్పుడు టెనెంట్స్కి ఫుడ్ విషయంలో ఉన్నప్పుడు మీరు అవి తీసుకుని వెళ్ళడము, ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళడము, ఫుడ్ వద్దన్నా కూడా ఇలా చేయడం, ఏదైనా కాన్సిక్వెన్సెస్ నేను తీసుకుంటా అనడం, అంటే ఇలాంటివన్నీ ఏదైనా సింపతి కోసం ట్రై చేశారా? అయితే డొక్కా సీతమ్మ గారు సింపతి కోసం చేశారా? అన్నా క్యాంటీన్స్ కూడా అన్నా క్యాంటీన్స్ ఏదైతే రన్ అవుతున్నాయో సింపతి కోసం చేసే మాట్లాడితే మనిషికి మాట్లాడుకోలేదు శివ, దానికి సంబంధం ఉంది కదా. ఫుడ్ పెట్టే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సింపతి కోసం చేస్తారా? కాదు. ఇప్పుడు మీ మ్యారేజ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఫంక్షన్స్ వీళ్ళు ఫుడ్ పెడతారంటే హరీష్ గారు మీరు అడిగారు సార్ చెప్పండి. ఇప్పుడు ఓనర్స్ టెనెంట్స్ బిగ్ బాస్ కదా పెట్టింది, ఓనర్స్ ని టెనెంట్స్ అని. అవును కరెక్ట్. అలా చెప్పినందుకే కదా మీరు ఓనర్స్ గా ఉన్నారు, వాళ్ళు టెనెంట్స్ గా ఉన్నారు. కరెక్ట్. మరి అదే బిగ్ బాస్ చెప్పారు కదా వాళ్ళకి ఫుడ్ పెట్టొద్దని కదా, మరి అది ఎందుకు వినలేదు మీరు? అక్కడే ఒక మనిషి ఒక పర్సనాలిటీ బయటపడుతుంది. ఏంటో చెప్తాను నేను. ఓకే బిగ్ బాస్ మీరు వెళ్ళొచ్చారు కదా, చాలా సిచ్యువేషన్స్ లో ఆయన మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ స్పూన్ ఫీడింగ్ చేయరు. అక్కడ ఒక్కొక్క మనుషుల పర్సనాలిటీ ఎలా పడుతుంది అక్కడే కనబడుతుంది. ఫుడ్ అనేది నా విషయంలో చాలా పెద్ద బిగ్గెస్ట్ ఎమోషన్. ఎందుకంటే పొట్టకోటి కోసం కోటి కష్టాలు. నేను నా రియల్ లైఫ్ మీరు బయట చూస్తే అలాంటి ఫుడ్ ఎందుకు తినలేదు? నేను అదే చెప్తున్నా, అది కూడా చెప్పేస్తా. అది కూడా ఎందుకో రియల్ లైఫ్ లో నన్ను చూస్తే నేను బయట హోమ్లెస్ పీపుల్ కానీ లేకపోతే ఆర్ఫనేజ్ ఫీడ్ చేసే మనిషిని పెట్టేవాడిని. నాకు పెట్టినప్పుడు చాలా ఎమోషన్ ఫీల్ అవుతా. సో ఆ రోజు నోటి కాడ ప్లేట్ లాక్కున్నారనేది నాకు చాలా బిగ్గెస్ట్ ఎమోషన్. అదే ఫుడ్ పెట్టక ముందు ఆయన నిర్ణయం తీసుకుంటే అరే ఫార్మాట్ లో భాగం కాబట్టి ఇలా చేశారని చెప్పి నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే బిగ్ బాస్ పట్ల నాకుంటే గౌరవం అది. ఆయన ఏదో ప్లాన్ చేస్తారు, తర్వాత నాకు అదే అనిపిస్తుంది ఏదో ప్లాన్ చేస్తుంటారని. ఎందుకంటే సో అప్పుడు ఆ ఎమోషన్ నాది చాలా జెన్యూన్ ట్రూ. మీరు నమ్ముతారు లేదో, నేను కెమెరాస్ ముందు నేను ఏం జరుగుతుందో బయట కెమెరాస్ మీద మాట్లాడిన సందర్భాలు రెండు సందర్భాలు, అది కాంటెక్స్ట్ కూడా తర్వాత చెప్పేస్తాను. ఓకే ఇదేంటి నా మీద రాంగ్ ఎలిగేషన్ రాంగ్ నెగటివ్ సెట్ అయినప్పుడు ఇలా వెళ్తుందా బయటికి, హరిత ఏమైపోతుంది, మా ఫాదర్ ఏమైపోతారని కన్సర్న్ చూపించింది, అదొక సందర్భం. తర్వాత నాకు నచ్చినప్పుడు కెమెరాస్ తో మాట్లాడి రెండే సందర్భాలు తప్ప ఎప్పుడు ఆర్గానిక్ నేను ఎలా ఉండాలో ఇప్పుడు ఎలా ఉన్నానో అక్కడ కూడా అలాగ ఉన్నాను. అంతే తప్ప కెమెరాస్ లో ఎలా కనబడుతుందో బయట ఏం వెళ్తుందో కంటెంట్ కోసం ఉండలా, క్యారెక్టర్ తో బతికాను అక్కడ, కంటెంట్ కోసం ఎప్పుడు ప్రవర్తించాల. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఆ ఎమోషన్ కోసం అది చూపించాను. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్, అందుకనే తర్వాత ఫుడ్ తీసుకొచ్చి బయటకు వచ్చి నేను తీసుకుంటా అకౌంటబుల్ నేను ఉంటానని చెప్పి ఛాలెంజ్ చేశాను. అయిపోయింది. తర్వాత అప్పుడు తనుజ గారు మిగతా అందరూ థ్యాంక్స్ అన్న మరి నా కోసం తీసుకొచ్చారు, అలా కాదు బిగ్ బాస్ నుంచి చాలా టైం ఇచ్చా, బిగ్ బాస్ ని వెయిట్ చేస్తాను ఏం రాకపోయినప్పుడు నేను ఆ స్టాండ్ తీసుకున్నాక తనుజ వచ్చి ఏమన్నారంటే హరీష్ గారు మీరు మా కోసం చేశారు థ్యాంక్స్, బట్ కానీ దీనివల్ల ఏదైనా కాన్సిక్వెన్సెస్ ఉంటాయేమో బిగ్ బాస్ కూడా అన్నారు హరీష్ అన్నప్పుడు. ఓకే వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పి ఫుడ్, అందుకే ఆ ఎమోషన్ క్యారీ అయింది కాబట్టి వాళ్ళ తర్వాత ఫుడ్ వచ్చినప్పుడు వాళ్ళు చూడలేక ఇటు పక్కన కూర్చున్నా. అది తర్వాత ఇప్పుడు నేను ఫుడ్ తినలేదన్న, ఫుడ్ అంత గౌరవం ఇచ్చాను. నేను ఫుడ్ మీద అలగల శివ, చాలా మందికి నేను ఇంతమంది ఇంటర్వ్యూస్ కూడా చెప్పా, ఫుడ్ మీద అలగల. ఫుడ్ మీద అలగల, నా మనసు చనిపోయింది. బయట హరితాను మా ఫాదరు వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ బెంగ పట్టుకుంది కాబట్టి ఫుడ్ తినలా శివ. దానికి మీరు ఎందుకు, నేను వెళ్ళిపోవాలనుకున్నా కదా. మీరెందుకు ఫుడ్ మీరు వెళ్ళిపోవాలనుకున్నారా? ఎలా వెళ్ళిపోవాలి? బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోవాలి, సూసైడ్ చేసుకుని వెళ్ళాలా, ఇలా కత్తిలా చూపించి వెళ్ళాలా? ఇప్పుడు అన్న ఫుడ్ తినకపోతే ఆరోగ్యం పాడైపోద్ది కదా, అప్పుడు ఇంకా బాధపడతారు. రెండు రీజన్స్ ఫుడ్ తినపోవడానికి, రెండు రీజన్స్ చెప్తా, అది కూడా రెండు రీజన్ కూడా.
తనుజ గారితో ఫస్ట్ డే రైస్ దాని మీద ఒక చిన్న సంభాషణ గోటుతో పోయేదాన్ని తను పెద్ద ఇష్యూ చేసేసారు. అయినా సరే తమాయించుకుని నేను తిన్నాను ఫస్ట్ రోజే నేను అవును ఇది వండి హౌస్ లో చేసినప్పుడు చెప్పారు శ్రీజ సిచ్యువేషన్ వచ్చి శ్రీజ లేదు హరీష్ గారు తినండి అది అంటే తిన్నా. లేదు ఉప్పు ఎక్కువైనా తిన్నా ఆమ్లెట్లో. గోంగూర పప్పు చేసినప్పుడు ఇసుక వచ్చినప్పుడు తిన్నాను. అవును బ్రో వాళ్ళు చెఫ్లు కాదు కదా నేనేం షెఫ్నా ఏంటి? నేను వాళ్ళు మాస్టర్ చెఫ్లు షెఫ్నా కదా ఏంటి? మిచెలిన్ స్టార్ షెఫ్నా ఏంటి? వాళ్ళు ఎవరు నేనేమన్నా చెఫ్లు కాదు కదా నేను అప్పుడప్పుడు తప్పులు ఎప్పుడైనా జరుగుతుంటాయి మీ తప్పుల్ని యాక్సెప్ట్ కాదు చేసుకోవాలి కాదు కాదు కదండి హరీష్ గారు పొరపాటున యాక్సెప్ట్ చేసుకున్నాను కాబట్టి ఎలా ఉన్నా తిన్నాను శివ. మరి 4 రోజులు ఇలాంటి ఒకళ్ళు తిన్నాను. చేస్తున్నారు ఉప్పు అరే ఎక్కువైపోయిందని చూసారా ఇప్పుడు నేను ఉన్నాను తొందర పడకరా కాదు కాదు తొందర బదన అంటారు సామెత తెలుసు కదా. నాకు నేను నేను ఆమ్లెట్ చెప్పే లోపల మధ్య దూరిపోతున్నారు ఇప్పుడు మీరు. నేను అదే అరే అనట్లే దీన్ని ఏమంటారంటే ఇప్పుడు షుగర్ నాకు ఉందని ఇప్పుడు అనుకుంటారు మళ్ళీ. అరే నేను- చెప్పే వినాలి శివ చెప్పండి మీరు. చెప్పండి చెప్పండి సో అలా ఉన్నా కూడా తిన్నా నేను. ఉమ్, ఇంటర్కి ఉన్నా కూడా పడ్డా కూడా తిన్నాను. కానీ తర్వాత ఈ వీకెండ్ ఎపిసోడ్ వచ్చేటప్పటికి ఎవరు స్టాండ్ తీసుకోలేదు. ఒక మనిషిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఉమ్, మనిషి ఏంటి నామినేషన్ కోసమా ఒక ఉమ్, మనిషి ఇంట్లో పంపించడం కోసమా ఉమ్, స్టాండ్ ఎవరు తీసుకోనప్పుడు ఒక మనిషి మానసికంగా చనిపోతున్నప్పుడు ఉమ్, మీరు మానసికంగానేమో మనిషిని చంపేస్తారు, ఉమ్, శారీరకంగా భౌతికంగా కాపాడటానికి మాత్రం తినమని చెప్పంటారు. ఇదేం లాజిక్ శివ? ఉమ్, ఇది ఎందుకు ఊసరలు కూడా వేసి చచ్చిపోద్ది శివ ఇలా చూస్తే. ఉమ్. అంటే అదే సో నామినేషన్ కాబట్టి అందుకని మీ పాయింట్ అదే కదా ఈ రెండు రీజన్స్ వల్ల ఉమ్, ఇలాంటి దోగ్లాపన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఉమ్, వాళ్ళ మధ్యలో ఉండటం ఇష్టం లేదు. వాళ్ళు పెట్టే ఫుడ్ కూడా నాకు పాయిజన్ లా అనిపించింది కాబట్టి తినలేదు. ఉమ్, రెండు బయట మా వైఫ్ ఏం తినట్లేదు, ఏంటి పరిస్థితి? ఉమ్, ఈ రెండు రీజన్స్ వల్ల ఇంట్లో వెళ్ళిపోదాం అనుకున్నా. ఐ స్టిక్ టు మై స్టేట్మెంట్. ఉమ్, శివ ఉమ్, బిగ్ బాస్ కోసం పుట్ల, ఉమ్, బిగ్ బాస్ కోసం పెరగల. ఉమ్, బిగ్ బాస్ అనేది నా జీవిత గమ్యం ఏదైతే ఉందో ఆ ప్రయాణంలో ఒక 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 భాగం. ఉమ్. ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్. మీరు అన్నది పాయింట్ యాక్చువల్ ఇదే అంటే నామినేషన్స్ చేస్తారు మళ్ళీ వెళ్ళి కలిసిపోయి మంచిగా మాట్లాడేస్తారు అని చెప్పి మీరు కెమెరాస్ కూడా మరి చెప్పడం సెకండ్ జరిగింది చేస్తారు శివ. కెమెరాస్ కూడా చెప్పడం జరిగింది మీరు శివ ఒక మాట చెప్తా. ఉమ్, ఇప్పుడు నేను మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ మీతో నాకు సీరియస్ గా ఏదో ఏ ఎమోషన్ చాలా సీరియస్ కన్విక్షన్ తో ఇన్వాల్వ్ అవుతా. ఉమ్, ఉమ్, నేను మేము ఐ లవ్ యూ అని అంటే ఐ మీన్ ఇట్ ఫ్రమ్ బాటమ్ మై హార్ట్. ఉమ్, నాకు మీరు నచ్చలేదని అనుకో నచ్చలేదు. ఉమ్, అభిప్రాయం ఏదైనా రావచ్చు, ఏదైనా రావచ్చు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావచ్చు, మనం కొట్టుకోవచ్చు. ఉమ్, నేను వెంటనే వచ్చి శివ ఏమనుకో శివ ఇట్స్ ఓకే శివ మన ఫ్రెండ్స్ అని మాత్రం నేను చెప్పను. ఇది ఇది నా పర్సనాలిటీ. ఉమ్. అది కొంత క్లియర్ అయ్యే వరకు నేను నార్మల్ అవ్వను. నేను అదే క్లియర్ అయినప్పుడే నార్మల్ హరీష్ అవుతా. గారు ఇది హరితతో అయినా అంతే, మా ఫాదర్ మీరు మీరు నమ్ముతారా? ఆ, ఆ రోజు మా ఫాదర్ ఇలా అన్నాను కదా నాకు ఓటేద్దని. ఆ, దాని తర్వాత మా ఫాదర్తో ఎప్పుడు మాట్లాడాను తెలుసా? ఆ. నిన్న మాట్లాడా. అదే అంటున్నాను హరీష్ గారు అవును నిన్నే కదా మీరు వచ్చి మొన్నే వచ్చారు అరే నేను ఫస్ట్ నా మాట అన్న తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళింది 6th కదా శివ. అవును సరే ఆ 5 రోజులు కూడా నేను అదే మాట్లాడా శివ. అంటున్నాను నేను అదే అంటున్నాను హరీష్ గారు మీరు నేను ఏమంటున్నాను ఇంకో చెప్పాలి, ఫిబ్రవరిలో గొడవ అయితే మా మదర్ ఫాదర్తో నేను తర్వాత వాళ్ళతో మాట్లాడింది ఎప్పుడు తెలుసా? మా ఫాదర్కి కొంచెం స్ట్రోక్ లాగా వచ్చింది సిక్ అని జూన్లో మాట్లాడా మా ఫాదర్తో తెలుసా? దట్ ఈస్ మీ శివ. అంటే మీకు ప్రేమ లేదు మీ పేరెంట్స్ మీద ఓరే ఆ, ఎంత ప్రేమడో తెలుసా? ఆ. ప్రేమ కన్నా కూడా నేను మీకు చాలా అదే అంటున్నాను, మీకు నాకు ప్రేమ మాట కన్నా కోపం పట్టింపు ఎక్కువ మాట పట్టింపు ఎక్కువ. ఆ? మాట పట్టింపు ఎక్కువ. ఆ. నా ఫీలింగ్స్ ఎమోషన్స్ అని కూడా చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. ఉమ్, ఉమ్. నా ప్రేమే అంత అలాగే ఉంటది, నా యా, కోపం అంతే అదే ఉంటది, అన్న ప్రతిది కూడా విత్ కన్విక్షన్ తో ఉంటది. హరీష్ గారు నేను అదే అంటున్నాను మీరు ఏమంటున్నానంటే మీరు మీరు అనుకుంటుంది మీరు చేస్తుంది అంతా మీకు రైట్ ఉమ్, కానీ అది పక్కలకు రైట్ కాకపోవచ్చు కాకపోవచ్చు. దాని అన్నా ఇంకొకటి కదా అంటే వాళ్ళు అదే నాలా అదే ఉండాలి అనుకోవట్లా. ఇప్పుడు నిజంగా నేను నామినేషన్ అయిపోయినాక నేను మాట్లాడదు సారీ మీరు మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి ప్లీజ్. అదే మరి ఇలా అవుతుంటే భలే నవ్వుతారు దీనికి చిన్నపిల్లలాగా. భలే బాగుంది చిన్న బోసినవిలాగా. చెప్పండి. ఇంకా ఇప్పుడు మీకు మీకు రైట్ అనిపించవచ్చు Correct. కానీ పక్కోళ్ళకి రైట్ అనుకోకపోవచ్చు Correct. కానీ మీరు నేనుంటున్నట్టే హౌస్ మేట్స్ అందరూ ఉండండి అని అనుకోవడం తప్పు కదా ఎందుకంటే నేను అదే చెప్తున్నా ఆబ్వియస్ గా తప్పే కదా ఆబ్వియస్ గా తప్పే. అంటే మీరు తప్పేగా కొన్నిసార్లు నేను చెప్తున్నా నేను కూడా మనిషి. నేను కూడా ఇప్పుడు నేను ప్రపంచాన్ని చూసేది నా పర్స్పెక్టివ్ నా కళతో చూస్తా కదా. అవును. ఇక్కడ 6 అయినప్పుడు వాళ్ళకి 9 కదా. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది house లో కూడా చెప్పారు అదే చెప్తాను 9 6 రైట్ అన్నప్పుడు అది చెప్పలేము కదా. ఇద్దరు కొన్నిసార్లు రైట్ అవ్వచ్చు, ఇద్దరు రాంగ్ అయ్యి ఉండొచ్చు కదా. అవును. నేనేంటంటే కానీ మీరేమంటారు నేను రిలేషన్స్ మెయింటైన్ చేసేది నేను ఎలా ఫీల్ అవుతానంటే కానీ మీరేమంటారంటే ఇదే 6 ఇది 6 See, ఇది 6 కాకపోతే వాళ్ళతో ఫైట్ సరే సరే నేను ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు రీతును పవన్ మధ్యలో రిలేషన్ మీకు జెన్యూన్ అనిపిస్తుందా? వాళ్ళకి నిజం అవ్వచ్చు మీకేమనిపిస్తుంది? లవ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది లవ్ చేసుకున్నారు మీకు అనిపిస్తుంది కదా. నవ్వుతున్నారు చూసారా? నా నవ్వు కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. అదే కొన్ని ఎమోషన్స్, కొన్ని రిలేషన్స్, అది ఏ ఎమోషన్ మన సినిమాల్లో కూడా చాలా ఎమోషన్స్ పండిస్తారు. కానీ కొన్నిసార్లు కళ్ళ నీళ్ళు వస్తే కొన్నిసార్లు నీళ్ళు రావు. అవునా కదా? మనం చెల్లించాం. దాని కారణం ఏంటంటే ఆ ఎమోషన్ ప్రాపర్ గా పండితేనే అది నిజం అనిపిస్తుంది, లేదా నిజం అనిపించదు. ఇవాళ రోజు కూడా టైటానిక్ మూవీ చూస్తే నీళ్ళు వస్తుంటాయి, ఆ నలుగురు సినిమా చూస్తే నీళ్ళు వస్తుంటాయి. కానీ కొన్ని సినిమాలు చూసినప్పుడు కళ్ళ నీళ్ళు రావు. అదే అంటున్నాను ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను
బిగ్ బాస్ సీజన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏడ్చారు. ఉమ్, చాలా మంది ఏడ్చారు. కానీ నేనున్న 100 రోజులు నేను ఏడవలే. ఉమ్. అలానే సినిమా చూసిన ప్రతి ఒక్కడు ఎమోషన్‌కి ఏడవడు. సినిమాని ఎంజాయ్ చేస్తాడు. కానీ ఆడు ఏడవలేదు కదా! అక్కడ సీన్ పడలేదని కూడా మీరు. తప్పు అది. ఎందుకంటే అది ఎమోషనల్ క్వశ్చన్స్ కొంతమంది ఇండివిజువల్గా వేరుగా ఉంటాయి. అది ఎమోషనల్ క్వశ్చన్స్ అంటారు వాళ్ళు, అవి వేరుగా ఉంటాయి. సో డెఫినెట్గా కొన్ని విషయాలు నేను ప్రతిదీ మనం రైట్ అనుకుంటాం తప్పది. హ్మ్. నేను రాంగ్ అయి ఉండొచ్చు, అదే చెప్తున్నా కదా. హ్మ్. నేను అదే చెప్తున్నా కదా, కొన్ని విషయాలు నేను డిప్లొమాటిక్గా రేషనల్గా ఆ గ్రౌండ్స్ వదిలేస్తాను. ఓకే. సో మరి రైట్ స్టార్టింగ్‌లోనే ఎందుకు ఫ్యామిలీని మిస్ అవుతున్నానని, ఎలా ఉన్నావని చెప్పి ఎళ్లి కెమెరా మాట్లాడేసారు రెండో రోజే? రెండో రోజా? ఆ! సెకండ్ డేనే వెళ్ళిన హౌస్‌లోకెళ్ళిన సెకండ్ డేనే హరిత నాకు ఎలా నిజంగా గుర్తులేదు. హరిత బట్ ఎలా ఒకవేళ ఉన్నావమ్మా? నేను హరితాని మిస్ అయినట్టు మాట్లాడుంటే హ్మ్. మీకు ఒక విషయం చెప్పాలి. హరితకి నాకు 20 సంవత్సరాల పరిచయం. హ్మ్. ఓకే. హ్మ్. హరిత సింగిల్‌గా ఉంటారు. హ్మ్. వాళ్ళ ఫాదర్, మదర్ కొంచెం దూరంగా ఉంటారు. ఓకే. ఓకే. హ్మ్. హరితతో మాట్లాడకుండా హ్మ్. ఇన్ని సంవత్సరాల్లో హ్మ్. ఉండటం ఇదే. ఫస్ట్ టైమ్. ఫస్ట్ టైమ్ నా ఓకే. లైఫ్‌లో ఈ బిగ్ బాస్‌లో నాకు అసలు బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఫుడ్ కాదు. హ్మ్. బట్టలు కాదు. బట్టలు పంపించకపోయినా గోక్కునేవాడిని అవసరమైతే. హ్మ్. నేను సంజన బట్టలు ఏసేసుకున్నాను అవసరమైతే. హ్మ్. ఆళ్ళకి హ్మ్. కావాల్సిన కంటెంట్ ఇచ్చేవాడిని కరెక్ట్‌గా. హ్మ్. అసలు నేను చాలా క్రేజీగా చేయగలను. కానీ ఏంటంటే ఒక స్టేచర్‌కి వచ్చేసాం కాబట్టి లైఫ్‌లో ఒక ఏజ్‌లో ఉన్నాం కాబట్టి కొంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. కొన్ని ఆ నాటీనెస్ ఇయన్నీ పూడ్చేసాం. ఓకే. హరితతో మాట్లాడుకున్నది ఇందే కాబట్టి, హ్మ్. అంటే మా మధ్య అందుకే హరిత, హరీష్‌ని నేను క్యారీ చేస్తా. హ్మ్. మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ అలాంటిది కాబట్టి, హ్మ్. ఒకళ్ళు మిస్ అయ్యి మాట్లాడుండొచ్చు నాకు గుర్తులేదు. బట్ మీరు చెప్తున్నారు చూసారు కాబట్టి నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీకు ఇచ్చి నేను ఆమోదిస్తా. కరెక్టే. యాహ్! సంజన గారు మొన్న హ్మ్. లైక్ నేను మా 5 సంవత్సరాల పాప, బాబుని హ్మ్. వదిలేసొచ్చా. హ్మ్. అదే లైక్ పాప ఆర్ బాబు ఓకే. ఇంటికాడ వదిలేసొచ్చానంటే, నేను మా వైఫ్‌ని ఇంటి దగ్గర ఆ కంపారిజన్ ఏంటి బ్రో? అది చెప్పు. కరెక్టా? నేను లాస్ట్ టైమ్ అడిగితే మీకు పిల్లలు ఉన్నారని కొంతమంది మీరు అడిగారో నాకు గుర్తులేదు. హ్మ్. కొంతమంది అడిగినప్పుడు హ్మ్. నా వైఫే నా కూతురని చెప్పా. అవును. అవునా? ఇప్పుడు నేను మీకు ఒక చిన్న లాజిక్ చెప్పేస్తా ఇక్కడ. హ్మ్. అదే ప్లేస్‌లో హరిత ఉంటే, హ్మ్. ఓకే. హ్మ్. హరిత అనొద్దు. హ్మ్. అక్కడ హౌస్‌లో కూర్చున్న అందరూ మీరు కూడా ఉన్నారు కదా. హ్మ్. మనందరికి ఏదో ఒకటి ఎమోషనల్ కనెక్ట్ ఉంటది. ఫ్యామిలీసో, ఫ్రెండ్సో ఏదో ఒకటి ఉంటది కదా. హ్మ్. అందరూ మనం సాక్రిఫైస్ చేసే వస్తాం కదా. హ్మ్. ఇప్పుడు నేను ఒక క్వెషన్ అడుగుతా. మాతృత్వం అనేది చాలా గొప్ప విషయం. హ్మ్. అవునా? హ్మ్. ఒక బేబీ, మదర్ బాండింగ్ ఫార్మ్ అయ్యేది హ్మ్. ఆ ఫీడింగ్ ఫేజ్‌లోనే కదా. హ్మ్. ఓకే. ఇప్పుడు ఆమెకేమన్నా డబ్బులు కొరత? హ్మ్. ఫైనాన్షియల్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. హ్మ్. అవునా? హ్మ్. నేను హరిత ఆ ప్లేస్‌లో ఉంటే హరితని సమస్య లేదు పంపించను. ఎందుకంటే హ్మ్. మదర్‌లీహుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆ టైమ్ అది డ్యూరేషన్. హ్మ్. పంపించను. హ్మ్. ఇప్పుడు ఆవిడ దాన్ని ఒక ఎంపతియో లేతే సింపతియో కోరుకుంటూ తను చెప్తున్నప్పుడు తన నేనే సింపతి అని ఎలాగంటారు నేనే నా మీరు? లైఫ్ అన్నప్పుడు అదే అక్కడున్న అంటున్నా. మిగతా 12 ఇదే కంటెస్టెంట్స్ అంటున్నా. 13 మంది ఆళ్ళ అందరూ కూడా హ్మ్. వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఏదో సాక్రిఫైస్ చేసుకొని వస్తారు కదా. హ్మ్. ఇప్పుడు ఆవిడే చెప్పారు. హ్మ్. ఆళ్ళ బేబీని చూసుకుంటాం కోసం వాళ్ళ హస్బెండ్ 13 మందిని పెట్టొచ్చాను. అంతమంది సరంజామా చేసి వచ్చానన్నారు. అంతమంది కానీ, పెట్టొచ్చినా ఒక కానీ, కానీ, గుర్తొస్తారు కదా కానీ, బ్రో! కానీ, కానీ హరితను చూసుకుంటాని కోసం నా బేబీ హరితను చూసుకోవడానికి ఎవరు లేరు. హ్మ్. హ్మ్. హరిత 2, 3 రోజులు ఏడుస్తూనే ఉన్నారంట. హ్మ్. చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. హ్మ్. అర్థం కాలే. నిజమైన అగ్ని పరీక్ష హరితకి అప్పుడు స్టార్ట్ అయింది. హ్మ్. అప్పుడొచ్చి తన వాయిస్ రైజ్ చేసొచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు. హ్మ్. అండ్ థాంక్స్ టు ఎవ్రి మీడియా ఛానల్ హ్మ్. హూ హాస్ గివెన్ దట్ స్పేస్ టు ఎక్స్‌ప్రెస్ హర్ వ్యూస్. హ్మ్. హ్మ్. అది. సో, ఇప్పుడు అర్థమైందా? హ్మ్. పాప అన్నప్పుడు 5 సంవత్సరాలు ఏమనవసరం ఆ ఎమోషన్. అంటే హ్మ్. సరే, సరే ఏమో మేబీ అంటే పా వాళ్ళు కన్నా ఇది దే ఆర్ కదా! వెరీ వెల్ సెటిల్డ్ శివ. ఎంత ఆవిడే వెల్ సెటిల్డ్ చెప్పారు. అంటే ప్రేమ సీ ఉంటది అంత కదా బ్రో! అంత ఏం జరుగుతుందో? ప్రేమున్నప్పుడు బేబీని వదిలేసి రావటం ఎందుకు? మరి మీకంత వచ్చి ప్రేమ అహా! మీ వైఫ్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మీరెందుకు బిగ్ నేను బాస్‌కొచ్చారు? అదే చెప్తున్నా. హ్మ్. నేను నా లైఫ్ జర్నీ ఆఫ్ పర్పస్ ఆఫ్ మై లైఫ్ కొత్త లైఫ్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ తను కూడా అలాగే మా చేస్తుందనుకోవచ్చు బేబీ కదా! కోసం వదిలేసొచ్చాను. తను కూడా అలాగే కానీ మా చేస్తుందేమో! బేబీని చూసుకోవడానికి ఎవరు లేరు. ఆ! వాళ్ళ బేబీని చూసుకోవడానికి చాలా మందున్నారు. నాకేం ప్రాబ్లమ్ లేదని చెప్పింది ఆవిడే నాకు. ఆ! 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 అంటే ఇప్పుడు ఓకే. ఇప్పుడు మా ఇద్దరిని వదిలేస్తే ఇక మిగతా అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్‌ని ఎవరో ఒకళ్ళు మిస్ అవుతూనే ఉంటారు కదా. హ్మ్. నేనే ఇలా చేశానని ఇక్కడ చెప్పి పోర్ట్రే చేసుకుంటే ఎంతవరకు కరెక్ట్? ఈ ఎమోషన్ పండట్లా శివ. హ్మ్. అంటే మీరు హౌస్‌లో నేను అందరి తరపున మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి సాక్రిఫైస్ చేసి వచ్చిన వాళ్ళే. హుహు. హ్మ్. ఓకే. ఇమాన్యుయల్‌తో నేను నాకు ఏ పర్సనల్‌గా నాకు ఇమాన్యుయల్ అది ఎలా ఉన్నా, ఏదున్నా గూడా హ్మ్. ఇమాన్యుయల్ కళ్ళెం నీళ్లు పెట్టుకున్నారు కదా. తను సంబంధించిన తన పర్సనల్ మనిషి ఎవరైతే ఉన్నారో, హ్మ్. తను వదిలేసొచ్చాం. అది ఎమోషన్ కాదా? అందరం ఏదో చేసొచ్చాం గదా. మీరు ఉండొచ్చారు గదా. హ్మ్. ఎమోషన్ లేదా? నాకేం లేదు. ఓకే. మీరు మనం బయటే ఉంటాం కదా బ్రో! ఎప్పుడు దూరంగా ఉండే వాళ్ళకి మనకెందుకు బ్రో అదే ఎమోషన్స్? చెప్తున్నా. ఇదొక నాది. ఇదొక టైప్ ఆఫ్ నాది. పర్సనాలిటీ. నాది. నాది. నేనసలు ఏడవలేదు. ఈళ్ళొచ్చినప్పుడు ఫీల్ అవ్వలేదు. వావ్! వావ్! ఎక్సైట్ అవ్వలేదు.
గ్రేట్ ఉండేది నేను ఉన్నాను టాప్ 3 బ్రో నేను గ్రేట్ ఉన్నది కూడా మరి నాకు గ్రేట్ తెలిసి గ్రేట్ గ్రేట్ నేను గ్రేట్ అని చెప్పను అరే నేను చెప్తున్నా బ్రదర్ టాప్ 3 అంటే గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్. జనాలు గ్రేట్ అనేది అరే మెల్లి నేను చెప్తున్నా బ్రదర్, వెటకారం మీరికైనేంటి, మనకు కూడా వచ్చి చమత్కారం. గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్, మీరు పుట్టిందే దానికోసం కదా. మరి పవన్ కళ్యాణ్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు ఫస్ట్ కూడా అలాగే ఉన్నాను. Hmm. నేను ఎవరన్నా కనెక్ట్ అయ్యి కొంచెం క్లోజ్ గా మాట్లాడి నానా అని సంబోధించి ఏకవచనంతో పిలిచిన వ్యక్తి ఎవరైనా ఉంటే దట్ ఈస్ కళ్యాణ్. ఎందుకంటే నేను ఒక గ్రేట్ పేట్రియటిజం ఉన్న మనిషిగా ఈ గ్రేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో మన కంట్రీ కోసం సర్వ్ చేసే ఎవరైనా సరే ఐ హావ్ వెరీ గ్రేట్ రెస్పెక్ట్. ఆర్మీ పర్సన్ అనగా నాకు రెస్పెక్ట్ కలిగింది. రెండు, పేరు పవన్ కళ్యాణ్ అని తెలియగానే ఆటోమేటిక్ ఆ వైబ్. ఎందుకని నాట్ యాజ్ అన్ మరి ఇందాక రియల్ ఓన్లీ కళ్యాణ్ అన్నారు, పవన్ కళ్యాణ్ కాదన్నారు. ఆయన అసలు పేరు పవన్ కళ్యాణ్ పడాలా. Hmm. షో ఫార్మాట్ లో అంటే ఇప్పుడు అంటే ఆ పవన్ కళ్యాణ్ పడాలా అంటేనే మీరు గుర్తుపడి చెప్తారా? అదే కదా ఇప్పుడు అదే కదా ఇప్పుడు అక్కడ షో మొత్తం మీరు చూస్తుంటే షోలో ఆయన పేరు ఏంటంటే కళ్యాణ్. కళ్యాణ్ అని సంబోధించి పిలుస్తారు. క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే నాకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. ఎలా అంటే మీరు పవన్ కళ్యాణ్ అంటారు, పవన్ కళ్యాణ్ అంటాను. అలా కాదు కదా, ఆయన పేరు కాదు కదా, ఆయన పేరు అదే కదా. కాదు, షోలో తన పేరు తను పెట్టుకుందే కళ్యాణ్ పడాలా. కళ్యాణ్ అనే పిలుస్తారు. బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు కళ్యాణ్. అలాగే పవన్ అనగానే డీమన్ పవన్. డీమన్ అని కూడా పిలవరు, పవన్ అని పిలుస్తారు. క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది నాకు. అది సో కాబట్టి కళ్యాణ్ ని నేను క్లోజ్ గా ఉన్నాను కాబట్టి క్లోజ్ కళ్యాణ్ కూడా మీతో మంచిగా ఉండేవాడు. నేను మంచి చేయడం ఏం లేదు అక్కడ. కళ్యాణ్ తో నాకు ఆ వైబ్ ఉంది. కానీ అగ్ని పరీక్ష చివరిలో కళ్యాణ్ కొంచెం మాట్లాడింది నాకు నచ్చలేదు. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్. ఇదే కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ లో మిమ్మల్ని ఎందుకో హరీష్ గారు కెమెరాస్ కోసం నటిస్తున్నారు అని అనిపిస్తుంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ పాస్ చేశారు. అది తను అనుకుని ఉండొచ్చు యాక్చువల్గా, బట్ రియాలిటీ లోపల ఉన్న ఆయనకి అనిపించింది. మీరు నమ్ముతున్న ఆయనే మీకు అంత పర్సనే మిమ్మల్ని ఆ మాట. నేను ఆయనకి తనుజాతో ఏదైనా అఫేర్ ఉందని అన్నానా? అనలా కదా. నేను రాబోయే కాదు రాబోయే టైం అనాలంటే ఎన్నని అనొచ్చు. నాలికి నరం ఉండదు కదా శివ, ఎన్నని అనుకోవచ్చు. మనం అనుకునే అన్ని కూడా కరెక్ట్ అవ్వదు కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఉదాహరణకి అక్కడ అందరూ ఒక రకంగా పోర్ట్రే వచ్చి తనుజాను కళ్యాణ్ కలిపి ఒకటి చూపిస్తున్నారు. ట్రయాంగిల్ కాదు 4 యాంగిల్స్ కనబడుతున్నాయి రకరకాలు అన్నారు. కానీ నేను అన్నాను, ఎందుకు అనలేదు? నాకు క్లారిటీ ఉంది ఏంటంటే నాకు తెలియనప్పుడు కన్ఫర్మేషన్ అయినప్పుడు నేను మాట్లాడను. తర్వాత నేను తనుజాను కళ్యాణ్ దగ్గర మాట్లాడినప్పుడు కూడా తనుజ క్లియర్ గా చెప్పారు, నాకన్నా చచ్చాను చిన్నోడు, ఓకే నాకు ఇష్టమైతే నేను ఎలా చూపించాలో ఏజ్తో సంబంధం లేకుండా ఏదైనా చెప్తానో అది అని అన్నారు. సో చూసారా, నేను వేగ్గా అనిపించింది ప్రూఫ్ లేకుండా మాట్లాడను. కళ్యాణ్ అలా అనుకున్నారు, అలా మాట్లాడుండొచ్చు, అది తన ఆలోచన అంతే. రైట్ రాంగ్ మీరు ఒకటి అనుకుంటారు, నేను ఒకటి, కానీ వాస్తవం వేరు ఉంటుంది కదా. ఆ వాస్తవం ఏమో తెలుస్తుంది, నాకే తెలుస్తుంది. సింపుల్. ఏదైనా ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతా. చాలా వరకు ప్రూఫ్తోనే మాట్లాడతా, కొన్నిసార్లు కన్విక్షన్తో మాట్లాడతా. ఓకే, ఒప్పుకున్నారు. ఏదైనా ఒప్పుకుంటే మరి ఇంకేం చెప్పిన. యా, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా అన్నారు, ఇస్తున్నారా? హౌస్లో ఇచ్చారా? ఎవరికైనా ఇవ్వలేదా? తనుజ గారికి ఇచ్చారా? ఎంత తేడా వచ్చినా తనుజ గారైనా మాట్లాడాను కదా. తనుజ గారు అంటే రెస్పెక్ట్ ఇవ్వడం కాదు. ఏం చేశాను? ఎవరికైనా ఒక పేరు పెట్టి వాళ్ళు గారు అంటే అది రెస్పెక్ట్. ఏం చెప్పాలి? నేను ఎంత పర్ఫెక్ట్ అంటే ఆ విషయం చెప్తాను. తనుజ అనే ఒక పేరు నాకు పర్సనల్ లైఫ్ లో చాలా ఒక ప్రెషియస్ థింగ్. ఓకే ఓకే, అది తనుజ గారికి కూడా చెప్పడం జరిగింది. మామూలు బయట అందరూ ఆడవాళ్ళకి ఇస్తారా రెస్పెక్ట్? ఆఫ్ కోర్స్. మరి బయటకు వచ్చాక ఒక ప్రెస్ మీట్ లో ఒక ఆమె గుండంకులు అనగానే ఆమె బండా అని అన్నారు, అది రెస్పెక్ట్ అండి? ఆడవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అదే? అసలు ఆమె గుండంకులు అనలా, క్లియర్ గా చెప్తాను. అదే గుండంకులనే ఎందుకు అలా పిలిచారు అని అడిగాను. వివరంగా చెప్తాం శివ, వివరంగా చెప్తున్నాం కదా. ఆయన బండా వివరంగా చెప్పొచ్చా, అలా అనొచ్చా? అరే ఆఫ్ కోర్స్. ఇప్పుడు మిమ్మల్ని లోపల హౌస్ లో అలా అన్నారు అని అడిగిన ఆమెకి, ఆమెని ఎవరు అనలేదు కదా, ఆమెకి మీరు బండా సోడా బుడ్డి కలద్దలు ఆ టైప్ నేనల్లా, మీరు అన్నారు శివ. మరి ఎలా ఉంది ఇది? బౌన్సర్ లా ఉందా? మరి మాట్లాడిస్తే చెప్తాను. నేను అన్నాను, మీరు అన్నది నేను అన్నాను. అసలు నేను ఏమన్నాను మీకు ముందు తలా తోక లేకుండా మొత్తం ఒకటే మాట్లాడుతున్నాను. మొండి ఒకటే కాదు కదా. క్వశ్చన్ ఆన్సర్ నేను వివరంగా చెప్తున్నాను కదా. వినాలి, వినలేకపోతే మళ్ళీ షుగర్ అనుకుంటా. నాకు షుగర్ లేదు, ప్రెసిడెంట్ దేవుడి దేవుడు పొగరు ఎక్కువ. అదే సారీ, జోక్ ప్రాస్ కోసం వాడాను. సరే, ఒకటి ఏంటంటే ఇప్పుడు నాకు రాగానే మీరు చూసారు లేదా, ఆ రోజు నైట్ 11:30కి నన్ను వదిలేశారు. ఆల్మోస్ట్ 11:30కి నన్ను, మీకు తెలుసుగా ఫార్మేట్ ఎలా ఉంటుందో. హౌస్ దగ్గర వదిలిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఎవరు వస్తారని. కాలనీలో ఎవరు కూడా అడగారు, అంతమంది వచ్చేప్పుడు ఓవర్వెల్మింగ్ ఉంది. నేను హరిత ఆ రోజు నెక్స్ట్ రోజు మార్నింగ్ 5 వరకు మాట్లాడుకుంటూనే ఉన్నా, పడుకోవాలా. 5-6 పడుకున్న తర్వాత మళ్ళీ 9కి మేలుకు వచ్చేసింది. ఇలా ప్రెస్ మీట్ అని అంటే
నాకు వేరే ఛానల్ వాళ్ళు ఏమన్నారంటే, "ఇవాళ వద్దండి తర్వాత రోజు పెట్టుకోమన్నా కూడా, లేదు సార్ ముందే కావాలని" అంటే, "సార్ గ్యాదర్ చేస్తాను బ్యానర్ అది ఇది అన్నా కూడా బ్యానర్ కూడా కాంప్రమైజ్ అయ్యి, సరే మీరు ఆర్గనైజ్ చేయండి" అని చెప్పి ప్రెస్ మీట్ అని చెప్పి, శివ వచ్చిన తర్వాత నాకు ఈ కాలు 21 రోజు నుంచి నాకు ఇదిగో దీనికి ఈ ఫింగర్ సంబంధించిన సెన్సేషన్ తెలియట్లా. నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళా. ఇది ఇది ఇవి బట్టలు వేసుకొని ఇగో స్నానం చేయడానికి కూడా వీలు కుదరట్లేదు. ఇదిగో నాకు ఇది నొప్పుడుతుంది. అయినా సరే ప్రెస్ అంటే, మీడియా అంటే ఎంతో గౌరవించి దానికోసం నేను వచ్చే దారి ప్రాసెస్‌లో కూడా గూగుల్ మ్యాప్ రాంగ్‌గా చూపిస్తే స్నాక్స్ తీసుకొని వస్తుంటే కారుకి కూడా దెబ్బ తగిలినా కూడా వచ్చా నేను. నన్ను మీరు సెలబ్రిటీగా నేను ఫీల్ అవ్వట్లేదు శివ. ఓకే. బట్ నేను ఒక హౌస్‌లోకి ఎళ్ళొచ్చాను సెలబ్రిటీగా ఫీల్ అవుతున్నారు. ఏదో లైఫ్‌లో సాధించాను. నేను అదేంకేం సాధించలా. నేను గెస్ట్‌గా అయితే చూడాలి కదా! గెస్ట్ కన్నా మించి హ్యూమన్ బీయింగ్ గదా! మీరు పిలిసారు కదా! మీరందరూ చాలా నేను రెస్పెక్ట్ ఇచ్చి వచ్చాను కదా! ఇప్పుడు మీరు మనందరం మెచ్యూర్డ్ పీపుల్ అవునా కదా! నేను ఆ ప్లేస్‌లో ఉంటే ఎలా అడుగుతా అంటే, ఆ క్వెషన్ ఎలా అడగొచ్చు ఫ్రేమ్ చేయాలో నేను చెప్తా నేను. క్వెషన్ ఎలా అడగొచ్చు అంటే, మీడియా వాళ్ళు అంటే జర్నలిజం కొంచెం ఎథిక్స్, వాల్యూస్ ఫాలో అవ్వాలి. అవునా కదా! ఆ జర్నలిజం వాల్యూస్ మర్చిపోయి నాకు తర్వాత తెలిసింది ఆమె ఫ్రంట్ లైన్ మీడియా కూడా కాదంట. ఆమె ఎవరో యూట్యూబ్ ఛానల్ ఏదో అంట. వీళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ చేసేది మీకు కూడా తెలియనిదేంటి ఇవాళ రేపు వైరల్ అవ్వటం కోసం, హైప్ కోసం ఏదో ఒకటి మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు కాంట్రవర్సీ కోసం ఏదో చూస్తుంటారు. రకరకాల క్వెషన్స్ అడుగుతారు కదా! ఎన్నిటికన్నా మించి అలా సంపాదించుకున్న డబ్బులు అలాంటి ఫేమ్ వంట పడతదా శివ? ఒక విషయం మానవత్వం ఉండదా శివ? నేను మనిషిని కదా! అరే నేను ఇంట్లో ఏం జరిగిందో నేను మనోవేదనకు గురవుతున్నా 30 రోజుల నుంచి. మిమ్మల్ని గౌరవించి వచ్చానే నేను గెస్ట్‌గా. ఓకే. మీరందరూ వచ్చి అన్ని మైక్‌లు మీద పడిపోతున్నారు ఇలా అని పెట్టారు కదా! మీకు కూడా మానవత్వంతో ఉండి అరేయ్! నేనైతే ఏం అడిగానో తెలుసా? సార్ మీకు కొన్ని పరిస్థితులు ఎదురైనాయి కదా! మీరు చాలా బాధపడ్డారు. మీకు తెలుసో లేదో బయటకొచ్చినాక ఆ విషయం మీద మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. చాలా వైరల్ అయింది. మీకు తెలుసో లేదో ఆ పదం ఇదండి. అసలు లోపల ఏం జరిగింది? అసలు ఇలా రావటానికి కారణం ఏంటి అని అడిగి తెలుసుకుంటం ఒక పద్ధతి. అలా కాకుండా మీకు జుట్టుంది గదా! ఆ! జుట్టున్నాక మీ గుండయితే కాదు గదా! మరి గుండంటే మీకెందుకు ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఫీల్ అవుతున్నారన్నప్పుడు కొన్నిసార్లు ప్రాక్టికల్‌గా చెప్తేనే అర్థమవుతది. థియరీ కాదు. నేను 30 రోజులు, ఎన్ని గంటలు రియల్‌గా ఒక మనిషి పద్ద కన్నా గూడా దాన్ని జస్టిఫై చేసేసిన మనుషులు హరీష్ గారు. ఆమెని 30 సెకండ్లు ఉదాహరణ కోసం, అలాగన్నారు. ఎగ్జాంపుల్ కోసం నేను వెంటనే మీరు చూసారో లేదంటే మీరు బండగున్నారు గదా! అవును. లావుగున్నారు గదా! అవును. భూతద్దాలు కదా! అవును. ఓకే. అవును. ఆంటీ అని అన్నప్పుడు నేనేం పెయిన్ అంటే సార్ టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్. నేనేం పెయిన్ ఫీల్ అవుతున్నానో ప్రాక్టికల్‌గా నేనెందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారంటే, అవును. ఆ ఫీలింగ్ ఎందుకు అలా వస్తదో తెలియచేయడం కోసం అన్నప్పుడు పాపం ఆమె ఫీల్ అవ్వలా. హ్మ్. అని పక్కన ఒక మనిషి లేసి స్టాండ్ తీసుకొని అలా అంటారు అది ఇది ఆడవాళ్ళని అది ఇది అన్నప్పుడు ఎక్సలెంట్. ఐ రెస్పెక్ట్ దట్ పర్సన్. ఎందుకంటే ఆ స్టాండ్ తీసుకునేవాళ్ళు సొసైటీలో అవసరం. హ్మ్. తీసుకున్నారు కదా స్టాండ్. నేను సరదాగా జోక్‌గా ఆ అన్నంత సేపు కూడా నాలుక నుంచి ఆమె తెలుసుకోవాలి ప్రాక్టికల్‌గా నా భావం ఏంటో అని ఒక భాష వాడా. లోపల నేను ఫీల్ అవుతూనే బాధపడతాను. హ్మ్. అదే సారీ మీరు మీరన్నది రైటే. ఫీల్ అవుతూనే తనని ఏంటి ఒక ఉదాహరణ పెడితేనే 30 సెకండ్స్‌లో అలా ఫీల్ అయ్యారే! హ్మ్. మరి 30 రోజులు కదా! హ్మ్. శివ ఇప్పుడు ఆ ఫీలింగ్‌కి ఆమె అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ నేను ప్రాక్టికల్‌గా తెలియజేశా థియరీ బదులు. ఓకే. తర్వాత ఇంకో విషయం తెలుసా లేదా? హ్మ్. ఆమె పిలిసి అంతమంది జనం తర్వాత వచ్చి మీదకొచ్చినా గూడా ఇలా వచ్చి నా చుట్టూ గుమిగూడేసినా గూడా ఆవిడెక్కడున్నారో ఎతికి పిలిసి ఆమెని "అమ్మా యూ ఆర్ వెరీ క్యూట్. ఓకే. ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. నేను జస్ట్ మీకు తెలియచేయటం కోసం, ఉదాహరణ కోసం" అక్కడ కూడా చెప్పా. ఉదాహరణ చెప్తేనే. అక్కడ మళ్ళీ మీడియా కాడ వాడేశారు. "ఈ డబుల్ స్టాండర్డ్స్ వద్దు శివ. అంతా మీడియానే కదా! మీడియా అంతా ఒకటే అయిపోద్ది కదా! అందరూ కలిపి ఒకటే ఇంటర్వ్యూ ఇస్తా. తీసుకుంటారా? హ్మ్. తీసుకోరు. హ్మ్. అప్పుడు ఏంటి అది?" హ్మ్. తర్వాత వీళ్ళందరూ అక్కడ నిజంగా ఇంటర్వ్యూ అయిపోయేటప్పుడు అందరూ ఎంత ఇష్టపడ్డారో తెలుసా నన్ను? హ్మ్. సార్ ఈ హ్యూమర్ ఎక్కడ ఎందుకు మిస్ అయిపోయింది? ఎందుకు కనపడలేదు? భలే నిజంగా. తర్వాత నన్ను ఆర్గనైజ్ చేసిన అతను అన్నారు. ఏమి తెలుసా? హ్మ్. సార్ ఇప్పుడు ఇంతమంది లేడీస్ వచ్చారు కదా! హ్మ్. ఇప్పటివరకు ఇంత నవ్వుతూ కొంతమంది లేడీస్‌ని మేము చూడలేదు. హుహు. చాలా బాగుందన్నారు. అర్థమైందా? సో, దట్ ఈస్ మీ. అది చెప్పట్లా హార్ష్ రియాలిటీ. నేను కషాయంలా ఉంటా. నా భావం అర్థం చేసుకోవాలంటే భాష స్టార్టింగ్ ఏ అనేది అర్థం చేసుకోవాలి కదా! జెడ్ ఏముందో కూడా చూడాలి కదా! హ్మ్. ఇది జరిగింది. హ్మ్. ఇప్పుడు దాన్నే పెట్టుకొని వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తూ నా మీద హ్మ్. శవం మీద పేలాలు ఏరుకుంటున్నట్టు ట్రోల్ చేస్తూ హ్మ్. అదే థంబ్‌నెయిల్ పెట్టేసేసి హ్మ్. లైఫ్‌లో డబ్బులు సంపాదిస్తున్నారు, వ్యూస్ సంపాదిస్తున్నారు. ఆ లైఫ్ లీడ్ చేస్తున్నారు శివ. నేను ఆ లైఫ్ లీడ్ చేయను. నా ఛానెల్ మీరు చూడండి ఒకసారి. హ్మ్. 'హరిత హరీష్' ఛానెల్‌లో హ్మ్. నేను ఎన్ని ఎథిక్స్, వాల్యూస్, ప్రిన్సిపల్ థంబ్‌నెయిల్ కూడా రాంగ్ థంబ్‌నెయిల్ పెట్టను. హ్మ్. అర్థం కాలే? మిస్‌లీడ్ చేయను. హ్మ్. క్లిక్ బైట్ చేయను. ఎర వేయను. హ్మ్. దట్ ఈస్ మీ. హ్మ్. సో, కాబట్టి అది అది ఆళ్ళ విచక్షణకు వదిలేస్తా. ఆమెమన్నది తెలుసా? హ్మ్. మీరింత క్యూట్‌గా ఉన్నారన్నప్పుడు, సార్ ఇది వీడియో ముందు చెప్పండి అది అన్నప్పుడు కూడా నేనన్నా చాలా క్యూట్‌గా ఉన్నారమ్మా. ఇంకొక మాట అన్నా. హ్మ్. మిమ్మల్ని నేను లావు అని చెప్పి నేను హోల్ హార్టెడ్‌గా అనుంటే అన్నానని మీరు అనుకుంటున్నారా? హ్మ్. అనలేదు. హ్మ్. ఓకే. మీకు తెలియచేయడానికి కోసం ఆన్సర్ నేను ప్రాక్టికల్‌గా తెలియజేశా. ఆ హ్మ్. పెయిన్ ఎలా ఉంటదో. హ్మ్. నెక్స్ట్ ఒకవేళ మిమ్మల్ని అనుంటే నేను మా మదర్‌ని అన్నట్టే. ఎందుకు తెలుసా? హ్మ్. మా మదర్ కూడా లావుంటారు. ఓకే. మా తల్లితో పోల్చానంటే ఇంక దానికన్నా మించి ఏం కావాలి శివ? అవును. ఒక ఉదాహరణని మెయిన్ చేసేసి మీడియా ట్రిక్స్, ఈ చీప్ ట్రిక్స్ మీకు తెలియనిదా ఏంటి? మీకు తెలుసు కదా! ఏం జరుగుతదో. హ్మ్. వైరల్ అవ్వటానికి కోసం, నేమ్, ఫేమ్ రావటం కోసం హ్మ్. ఏ లెవెల్ వరకు వెళ్తారో మీకు తెలుసు కదా! హ్మ్. సో, ఐ డోంట్ హావ్ ఎనీ రిగ్రెట్. బికాజ్ నేను
ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎగ్జాంపుల్ని హైలైట్ చేసి వాళ్ళకి ఓకే అదే వాళ్ళు బాగానే అన్నారని ఉంటుంది. మనం అనడం కరెక్టా? నేను ఉదాహరణ చూపించాను శివ. ఉదాహరణ అనేసారు కదా! అంది కదా మీరు ఎందుకు ఫీల్ అయ్యారని అంది కదా. ఆ! పడ్డోడు తెలుస్తుంది కదా శివ. ఆ! ఇది ఎలా ఉందంటే ఒకడు వచ్చి నన్ను గిచ్చాడు. ఆ! కానీ మీరు బానే కాదు ఉంటారంటారు కదా! మీరు అదే కదా! మీ ఒకడొచ్చి క్యారెక్టర్ గిచ్చాడు. అదే కదా! ఒకడొచ్చి గిచ్చాడు. మీ మీరొచ్చి క్యారెక్టర్ అదే మీరొచ్చి కదా! కాదు మీరొచ్చి అడుగుతున్నారు నన్ను. ఆ! అది చెప్తలా నాలో భగత్ సింగ్ కూడా ఉన్నాడు కదా శివ. ఆ! గాంధీజీ కాదు. ఆ! నన్ను కొట్టాలనుకున్నప్పుడు 2 కొట్టేస్తాయి లోపల. ఆ! అర్థం కాలా? మానవత్వం ఎంత ఉంటదో నాలో శివుడి తత్వం ఉంటది కదా. మూడో కన్ను కూడా తెలుసు. బోళాశంకర్‌తో పాటు మూడో కన్ను కూడా తెలుసుకుంటది కదా. హ్మ్. ఇప్పుడు మీరొచ్చి ఏంటి బ్రో గిచ్చితే ఎందుకు సౌండ్ చేస్తున్నారన్నప్పుడు, మీరు ఎందుకు సౌండ్ చేస్తున్నారన్నప్పుడు నేను గిచ్చి చూపిస్తా. హ్మ్. ఎలా ఉంది శివ అంట. హ్మ్. మీకు తెలియాలిగా సేమ్ హ్మ్. హ్మ్. టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్. హ్మ్. అంతే. హ్మ్. అంతే సింపుల్ అదే జరిగింది. అలాంటప్పుడు ఇంకా ఆడోళ్ళంటే ఏంటి? ఏమంటే నాకెలా ఉండాలనిపిస్తే అలా ఉంటే సరిపోద్ది. మళ్ళీ రెస్పెక్ట్ నేను అవన్నీ ఇంకో ఎందుకు విషయం చెప్పాలి. నేను అందరికి మర్యాద గౌరవిస్తా. కానీ ఇంకొక విషయం చెప్తున్నాను. ఫస్ట్ నుంచి మీరు విన్నారో లేదో షోలో కూడా. మీ గౌరవం మీ చేతిలో ఉంటది.